హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ భాష. ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా ఆక్షన్ అయితే నిన్న పూర్తయింది. 2 రోజులుగా ఆదివారం సోమవారం జరిగిన ఈ మెగా ఆక్షన్లో చాలామంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. కొంతమంది ప్లేయర్లు అన్సోల్డ్గా కూడా మిగిలిపోయారు. అందులో చాలా పెద్ద పెద్ద పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఈ ఆక్షన్ ముగిసిన తర్వాత మరి ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం వీక్గా ఉంది, ఇలా అన్ని టీమ్స్ గురించి ఈరోజు మనతో మాట్లాడేందుకు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి ఐపీఎల్ టీమ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎంత వీక్గా ఉన్నాయి అనే విషయాన్ని మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్తే భాష. సార్ ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఆక్షన్ చూసుంటారు 2 రోజులు. 2 రోజులు చాలా లాంగ్ పీరియడ్ జరిగింది ఆక్షన్. చాలా దాంట్లో డ్రామా ఉంది, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. కొంతమంది బిగ్ నేమ్స్ అన్సోల్డ్ అయినాయి. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్టే లాట్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఇన్ ఆక్షన్. నార్మల్గా మెగా ఆక్షన్లో అంత ప్రైజ్ రాదు అనుకున్నాం సార్. మినీ ఆక్షన్లోనే హ్యూజ్ ప్రైజెస్ వస్తాయి, కానీ ఈ మెగా ఆక్షన్లో ఐపీఎల్ చరిత్రలోనే రికార్డులన్నీ బద్దలయ్యాయి సార్. దాని గురించి మీరేమంటారు? ఎందుకు అంత పెద్ద పెద్ద అమౌంట్ పెట్టాల్సి వచ్చింది? దానికి సింపుల్ రీజన్ ఏంటంటే, మామూలుగా మెగా ఆక్షన్ అంటే ఇంపార్టెంట్ ఇండియన్ ప్లేయర్స్, స్టార్ ఇండియన్ ప్లేయర్స్ని ఎవరు రిలీజ్ చేయరు. వాళ్ళే అట్టే పెట్టుకుంటారు, పర్ఫార్మర్స్ కూడా వాళ్ళు. కానీ ఈసారి చాలా సర్ప్రైజింగ్గా 3 క్యాప్టెన్స్ బయటకు వచ్చారు, ఇంక్లూడింగ్ ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చాడు, రిషబ్ పంత్ వచ్చాడు, అలాగే కేఎల్ రాహుల్ వచ్చాడు. సో ఇలాంటి ప్లేయర్స్ రావడం వల్ల చాలా టీమ్స్కి క్యాప్టెన్స్ అవసరం ఉన్నారు, కీపర్స్, దాంట్లో 2 కీపర్స్ కూడా ఉన్నారు. సో అందుకని మనం ముందే ఎక్స్పెక్ట్ చేసాం అనమాట, వీళ్ళకి పెద్ద అమౌంట్స్ వెళ్తాయి. కొంతమంది ప్లేయర్స్ చాలా పెద్ద అమౌంట్స్ వెళ్తాయి, కొన్ని టీమ్స్ దగ్గర కూడా చాలా హెవీ అమౌంట్ ఉంది. అలాగే అయింది. దానివల్ల ఏమైందంటే, కొంతమంది మెగా ఆక్షన్లో కొంతమంది ప్లేయర్స్ 20 crores అబోవ్ వెళ్ళేసరికి ఎవరైతే ఆ పర్చేజ్ చేసారో వాళ్ళ దగ్గర కొంచెం పర్స్ టైట్ అయిపోయింది. సో ఓవరాల్గా మనకి సెకండ్ డేకి వచ్చేసరికి ఎవరి దగ్గర సరైన డబ్బులు లేవు. ఫస్ట్ డే చాలా ధారాళంగా, చాలా దుబారాగా ఖర్చు పెట్టారు. సెకండ్ డే ఏంటంటే చాలా ఆచితూచి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఆక్షన్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆర్సీబీ గురించి బాగా చర్చ నడుస్తూ ఉంది సార్. ఆక్షన్ సరిగ్గా చేయలేదు, ఈసారి కూడా ఈ సాలా కప్ నమ్మదే అనేది ఒక స్లోగన్లానే ఉండిపోయిద్ది అనే ట్రోలింగ్ అయితే బాగా జరుగుతుంది ఆర్సీబీ మీద. సో ఓవరాల్గా ఆక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఆర్సీబీ టీం ఎలా ఉంది సార్? దానిపైన మీ విశ్లేషణ ఏంటి? ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ ఒక టీం అనుకుంటారు, మీరు నేను కూడా అనుకుంటాం వీళ్ళని తీసుకుంటే బాగుంటుంది. కానీ వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉంటే వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్లేయర్ గురించి వాళ్ళకి క్షుణ్ణంగా తెలుస్తుంది. సో దానివల్ల మనం అనుకున్న సోషల్ మీడియా ఆధారంగా టీంలు ఎప్పుడు సెలెక్ట్ కారు. బట్ ఓవరాల్ కొంత డిసప్పాయింట్మెంట్ నాకు ఎందుకు అనిపించిందంటే, పర్టికులర్లీ విత్ రిగార్డ్ టు యూజీ చాహల్ అక్కడ చిన్నస్వామి స్టేడియంలో సక్సెస్ అయిన ఏకైక స్పిన్నర్. ఏ స్పిన్నర్ కూడా చిన్నస్వామిలో సరైన బౌలింగ్ చేసిన పరిస్థితి లేదు. ఎవరు కూడా ఎవ్రీబడి గోస్ ఫర్ రన్స్. స్పిన్నర్స్కి చాలా పీడకల్ లాంటిది. కానీ యూజీ చాహల్ హ్యాడ్ ఏ వండర్ఫుల్ రికార్డ్ ఇన్ చిన్నస్వామి. లాస్ట్ ఆక్షన్లో వాళ్ళు హసరంగాకి వెళ్ళి, ముందు హసరంగా వచ్చాడు ఆక్షన్లో, అందుకని చహల్ని తీసుకోలేకపోయాం, తప్పని చేసామన్నట్టుగా అన్నారు. కానీ ఈసారి చహల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాల్సిన రియలైజేషన్ వాళ్ళకి ఉంది, అమౌంట్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సెకండ్ లార్జెస్ట్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది. అయినా చహల్ని వదిలేసుకోవడం నిజంగా చాలా సర్ప్రైజింగ్. సరైన స్పిన్నర్ లేడు ఇప్పుడు ఆ టీంలో. తీసుకున్న వాళ్ళు ఆల్రౌండర్స్ తీసుకున్నారు, లేకపోతే కొంచెం రూకీ స్పిన్నర్స్, పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు తీసుకున్నారు తప్ప సరైన స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అదొకటి. రెండోది, విల్ జాక్స్ లాస్ట్ సీజన్లో ఆర్సీబీ ఫస్ట్ హాఫ్లో కాస్త తడబడింది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే విల్ జాక్స్కి ఛాన్స్ ఇవ్వడం మొదలుపెట్టారో, అతను ఒక ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడడం, ఎక్స్ ఫ్యాక్టర్ లాగా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడం, ఒక సెంచరీ కూడా చేశారు. సెంచరీలో అవుట్ స్కోర్డ్ విరాట్ కోహ్లీ. అవును సార్. సో విరాట్ కోహ్లీ అక్కడ నాన్ స్ట్రైక్లో ఉండి అట్లా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అతను. అలాంటి ప్లేయర్ని ఆర్టీఎం ఎందుకు యూజ్ చేయలేదు అనేది అర్థం కాలేదు. దానికి దే హ్యావ్ టు ఆన్సర్ దిస్. ఎందుకంటే ఆర్సీబీకి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్కి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి, ఎందుకు మీరు విల్ జాక్సన్ తీసుకోలేదు అంటే. ముందే లియామ్ లివింగ్స్టన్ తీసుకున్నాము, అందుకని తీసుకోలేదు, సిమిలర్ స్కిల్ సెట్ అంటే. మళ్ళీ హసరంగా చహల్ విషయంలో చేసిన అదే తప్పు రిపీట్ చేసినట్టు అవుతుంది కదా. సో విల్ జాక్స్ కోసం మీరు ఫస్ట్ డే రోజున ఆర్సీబీ సరిగ్గా పర్చేజ్ చేయలేదు, 30 కోట్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సెకండ్ డే రోజున ఎందుకు ఉంచుకున్నారంటే విల్ జాక్స్ కోసం అని మనం అనుకున్నాం, కానీ చాలా సర్ప్రైజింగ్గా వెళ్ళారు. అలాగే భువనేశ్వర్ కుమార్ నో డౌట్ ఐపీఎల్ లెజెండ్. అతను పవర్ ప్లేలో అతను తీసిన వికెట్లు, నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నారు. కానీ ఆ స్కిల్, అతనుకున్న అద్భుతమైన స్కిల్ టు బౌల్ విత్ ద న్యూ బాల్ చాలా అరుదుగా చూస్తాం. ట్రెంట్ బోల్ట్
భువనేశ్వర్ కుమార్ కనిపిస్తారు మనకి న్యూ బాల్తో పవర్ ప్లేలో swing వికెట్స్ అనేది బాగుంటుంది. స్వింగ్ చేస్తారు, న్యూ బాల్తో మీకు కనీసం ఒక ఓపెనర్ని అవుట్ చేస్తారని నా ధీమా ఉంటుంది. కానీ ఆఫ్ లేట్ అతని ప్రావెస్ కొంచెం ఆన్ ద డిక్లైన్. మీరు లాస్ట్ సీజన్ ఫిగర్స్, నాకు కరెక్ట్ ఫిగర్స్ నాకు లేవు, కానీ లాస్ట్ సీజన్ హీ ప్లేడ్ ఫర్ సన్ రైజర్స్ 14-15 మ్యాచెస్ ఆడాడు. దాంట్లో తీసుకున్న వికెట్లు 7-8 వికెట్లే ఉన్నాయి. సో వికెట్ టేకింగ్ తగ్గిపోయింది. డెత్లో హీస్ గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. అతని ఎకానమీ చాలా హైగా ఉంది. మీరు అనొచ్చు లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ పిచ్లు చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఎవ్రీబడి వెంట్ ఫర్ రన్స్. బట్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ చిన్నస్వామి కూడా ఇంకా ఉప్పల్ స్టేడియం పెద్దది సైజ్ వైజ్, ఇక్కడ చిన్న స్టేడియం. సో ఈ పిక్స్ కొంచెం ఇబ్బంది, స్పిన్నర్స్ సరిగ్గా లేకపోవడం, పేస్ బౌలింగ్. ఎప్పుడు ఆర్సీబీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే దే గో ఫర్ బ్యాట్స్మెన్, మంచి బ్యాట్స్మెన్ తీసుకుంటారు, బౌలింగ్ యూనిట్ని వీకెన్ చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. సరైన హ్యాజల్వుడ్ తప్ప, హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, అంతకుమించి మనకి పెద్దగా బౌలింగ్లో మనకి గన్ బౌలర్స్ ఎవరు కనబట్టలేదు. సిరాజ్ని తీసుకోకపోవడంపై కూడా చాలా సిరాజ్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ విరాట్ కోహ్లీస్ మ్యాన్. విరాట్ కోహ్లీ అనుగు శిష్యుడు. విరాట్ కోహ్లీ గీతకిస్తే గీత దాటాడు, అలాంటివి వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. సో సిరాజ్ హ్యాస్ డన్ వెల్. అతను కూడా తెలుసు ముఖ్యంగా ఏంటంటే మీకు చిన్నస్వామిలో ఎలా బౌలింగ్ చేయాలి, ఎలాగ రన్స్ కట్టడి చేయాలి, ఎలా వికెట్లు తీయాలనేది అది ఒక పెద్ద పజిల్ అది. ఎందుకంటే బౌలర్స్కి అదొక నిజంగా చాలా డేంజరస్ గ్రౌండ్ అది. సో అక్కడ సక్సెస్ అయిన వాళ్ళని వదిలిపెట్టడం అనేది కరెక్ట్ డెసిషన్ కాదు. బట్ ఓవరాల్గా తీసుకుంటే ఏంటంటే సరే వాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్ సీజన్ అది కాబట్టి వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ని తీసుకున్నారు, కొన్ని ఇంపార్టెంట్ టిమ్ డేవిడ్ కానీ, లియామ్ లివింగ్స్టన్, ఫిల్ సాల్ట్, వీళ్ళందరూ ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేశారు, బిగ్ హిట్టర్స్. కేఎల్ రాహుల్ని బహుశా వాళ్ళు తీసుకోకపోవడానికి కూడా అదే కారణం ఏంటంటే ఎందుకంటే కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్తో ప్రాబ్లం ఉంది. ఆర్సీబీ ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ ఆ చిన్నస్వామి గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారు. సో చిన్నస్వామిలో బిగ్ హిట్టింగ్ చేయాలి, పవర్ హిట్టింగ్ చేయాలి. సో అలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్స్ కోసం వెళ్ళినట్టుగా ఉన్నారని అనిపిస్తున్నారు. బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే సార్ ఆల్రెడీ విరాట్ కోహ్లీ, పట్టిదార్ వీళ్ళిద్దరూ ఆల్రెడీ రిటైన్ అయ్యారు. సో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన ప్లేయర్లలో వాళ్ళ బ్యాటింగ్ ఎంత స్ట్రెంత్ అయిందంటే ఏమంటారు సార్? బ్యాటింగ్ స్ట్రెంత్ అయిందా అంటే ఎస్, బ్యాటింగ్ బాగానే ఉంది. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా ఈ ఆల్రౌండర్స్ ఉన్నారు, ఈ బిగ్ హిట్టర్స్ లియామ్ లివింగ్స్టన్ కానీ, ఫిల్ సాల్ట్ అండ్ టిమ్ డేవిడ్, ప్లస్ విరాట్ కోహ్లీ, రజత్ పట్టిదార్, ఈ 5 ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ జాకబ్ బెత్తెల్ అని ఒక ఇంగ్లీష్ ఆల్రౌండర్, బార్బేడస్లో పుట్టి మన జోఫ్రా ఆర్చర్ లాగా, అండ్ ఈజ్ నౌ ప్లేయింగ్ ఫర్ ఇంగ్లాండ్. వెరీ ఎక్సైటింగ్ ప్లేయర్, మంచి బిగ్ హిటర్. సో అతను కూడా తీసుకున్నారు. సో ఏంటంటే ఎక్కువగా వీళ్ళు ఫారిన్ ప్లేయర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. మాది మీకు సరైన ఇండియన్ ప్లేయర్స్ లేరేమో అని నాకు అనిపించింది. కృణాల్ పాండ్యా ఉన్నాడు అక్కడ. కృణాల్ పాండ్యా ఈజ్ అ గుడ్ సెలెక్షన్, ఎందుకంటే అతను కూడా ప్రూవెన్ బిగ్ మ్యాచెస్ కూడా బాగా ఆడతారు. ఒకసారి ముంబైకి ఒక ఫైనల్ కూడా గెలిపించి పెట్టాడు. బట్ ఓవరాల్గా ఇండియన్ కోర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. కానీ వీళ్ళు ఏంటంటే ది వెంట్ ఫర్ బిగ్ ఫారిన్ నేమ్స్, ఇండియన్ ప్లేయర్స్ కోసం వెళ్ళలేదేమో అని అనిపించింది. ఇషాన్ కిషన్ కోసం వెళ్ళాల్సింది. లెఫ్ట్ హ్యాండర్ కూడా బాగుండేది. ఓకే, కీపర్, లెఫ్ట్ హ్యాండర్, ఇండియన్ కీపర్. మీకు ఇండియన్ కీపర్ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే మీరు ఫారిన్ ప్లేయర్స్లో బౌలర్స్ని కానీ బ్యాటర్స్ని కానీ మీరు మార్చుకునే అవకాశం. ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ ఫిల్ సాల్ట్ యాజ్ యువర్ కీపర్. దానివల్ల మీరు ఈ కెనాట్ ప్లే జాకబ్ బెత్తెల్, హ్యాజల్వుడ్, లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, ఈ నలుగురిని ఆడించుకోలేరు మీరు, బికాస్ ఫిల్ సాల్ట్ ఈజ్ ఆల్రెడీ దేర్. సో ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇండియన్ కీపర్, మంచి ఇండియన్ కీపర్ తీసుకుంటే బాగుండేది వాళ్ళు. అంటే జితేష్ శర్మ కూడా ఉన్నాడు కదా సార్. సో ఫిల్ సాట్లే కాకుండా జితేష్ శర్మని కూడా ప్లేయింగ్ ఎలెవెన్లో తీసుకొని కీపర్గా వాడుకునే. జితేష్ శర్మ ఉన్నాడు. జితేష్ శర్మ ఇస్ గుడ్ సెలెక్షన్. జితేష్ శర్మ యూ కెన్ ప్లే హిమ్ యాజ్ అ బ్యాటర్ ఆల్సో. అది కీపర్గా అతను పెట్టుకుని ఫిల్ సాల్ట్ని మీరు బ్యాట్స్మెన్గా, స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడించుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే మీకు ఫారిన్ ప్లేయర్స్లో ఎక్కువ పెద్ద బిగ్ నేమ్స్కి వెళ్ళారు. కేఎల్ రాహుల్ని తీసుకుంటే చాలా బాగుంది, సాలిడిటీ ఇచ్చేవాడు. అతనికి ఆ గ్రౌండ్లో ఆడిన అలవాటు ఉంది, లోకల్ మ్యాన్, చాలా సాలిడ్. దేవదత్ పడిక్కల్ని తీసుకున్నారు, గుడ్ సెలెక్షన్. బట్ దేవదత్ పడిక్కల్ బేసికలీ ఈజ్ ఎ టెస్ట్ ప్లేయర్. అతను ఈ ఫార్మాట్లో ఎప్పుడు పెద్దగా, అతనికి ఆ స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రైక్ రేట్ ఇష్యూ కోసం మీరు రాహుల్ని వదిలేసి ఉంటే పడిక్కల్ ఆల్సో ఈజ్ హ్యావింగ్ ది సేమ్ ప్రాబ్లం. సో రాహుల్ని తీసుకుంటే బాగుండేదేమో నాకు అనిపించింది. ఓవరాల్గా సో ఇప్పుడు మీరు చెప్పిన అనాలిసిస్ ప్రకారం ఆర్సీబీ ప్లేయింగ్ 11 తీస్తే ఇప్పుడున్న ప్లేయర్స్లలో సో ఒక్కసారి ఆర్సీబీ ఐ థింక్ విల్ జాక్స్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తారు. అండ్ విరాట్ కోహ్లీ విల్ బి క్యాప్టెన్ నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు క్యాప్టెన్గా కూడా అవన్నీ తీసుకోలేదు. వీళ్ళు ఉన్న లైనప్లో కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు క్యాప్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉంటాడని ముందు చాలా వార్తలు వచ్చినాయి, కానీ అఫీషియల్గా మేము ఇంకా ఏం అనుకోలేదు, మేము ఇంకా డిసైడ్ చేసుకోలేదని చెప్పి ఆర్సీబీ మేనేజ్మెంట్ అనౌన్స్ చేసింది. బట్ ఇప్పుడు మనకున్న పరిస్థితి చూస్తుంటే విరాట్ కోహ్లీ, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆ టీంకి లీడర్,
అసలు ఫేస్ ఆఫ్ ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ. సో అతను కెప్టెన్గా ఉంటే ఇప్పుడు అతనున్న మైండ్ స్పేస్ ప్రకారం చూస్తే ఏంటంటే చాలా చాలా మంచి చాలా పాజిటివ్ ఇంటెంట్తో చాలా కూల్గా ఉన్నాడు. సో రైట్ టైం విరాట్ కోహ్లీ ఇప్పుడు కెప్టెన్గా ఉండి అతను ఆ బాధ్యత తన మీద వేసుకోవాలి, ఈసారి కప్ గెలిపించారు. సో వాళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో మరి రజత్ పాటిదార్ ఆడాలి. రజత్ పాటిదార్ యాక్చువల్గా స్పిన్ బాగా ఆడతాడు కాబట్టి నెంబర్ 4లో ఆడినా బాగుంది. బట్ నెంబర్ 3లో లియామ్ లివింగ్స్టన్ అట్ నెంబర్ 4, జితేష్ శర్మ అట్ 5, టిమ్ డేవిడ్ అట్ 6, కృణాల్ పాండ్యా అట్ 7. సో అక్కడ వరకు మనకి బ్యాటింగ్ ఉంటుంది. ఓకే, స్వప్నిల్ సింగ్ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండే ఛాన్స్. స్వప్నిల్ సింగ్ అండ్ కృణాల్ పాండ్యా ఇద్దరు సిమిలర్ స్కిల్ సెట్ కాబట్టి. బట్ స్వప్నిల్ సింగ్ ఉంటాడు అనుకున్నాడు, స్పెషలిస్ట్ స్పిన్నర్. స్వప్నిల్ సింగ్ ఉంటాడు. శ్రేయాస్ శర్మ స్లాష్ లాస్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేశాడు. శ్రేయాస్ శర్మ స్లాష్ స్వప్నిల్ సింగ్ అని మనం అనుకోవచ్చు. జాకబ్ బెథెల్ కష్టం, ఎందుకంటే మీరు కెనాట్ ప్లే హ్యాజల్వుడ్. మీరు ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ వాళ్ళకి ఉండాలి. అంటే లివింగ్స్టన్ లేదా జాకబ్ ఇద్దరులో. లివింగ్స్టన్ ఐ థింక్ ఉంటాడు అనుకున్నాను. లివింగ్స్టన్ ఏంటంటే అతను స్పిన్ బౌలింగ్ కూడా కనీసం 2-3 ఓవర్లు ఇవ్వగలుగుతాడు కాబట్టి లివింగ్స్టన్ ఉంటాడు అనుకుంటున్నాను. సో ఆర్సీబీ ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే హెజల్వుడ్ కంపల్సరీ సార్, యష్ దయాల్ అలాగే భువనేశ్వర్ కుమార్, ముగ్గురు పేసర్స్. ఈ రసిక్ పేరు కూడా బాగా వినిపిస్తుంది సార్. రసిక్ దార్ ఇస్ గుడ్ సెలెక్షన్, స్మార్ట్ బై అని చెప్పాలి. ఎందుకంటే రసిక్ దార్ లాస్ట్ సీజన్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. మంచి స్లోయర్ వన్స్ ఉన్నాయి అతని దగ్గర, మంచి మంచి డిసెప్టివ్ బౌలర్ అతను. సో ఢిల్లీ ఆల్సో వాంటెడ్ టు టేక్ హిమ్. సో రసిక్ దార్ ఈజ్ ఎ గుడ్ సెలెక్షన్. సో ఫాస్ట్ బౌలింగ్లో అయితే ఒక్కటే నాకు అనిపిస్తుంది అంటే మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్, మంచి పేస్ ఉండే ఫారిన్ ఫాస్ట్ బౌలర్ లేడేమో అని నాకు అనిపించింది. వీళ్ళందరూ కూడా అంత పేస్ ఉండే బౌలర్స్ కాదు, అది ఒకటే కొంచెం తేడా అనిపిస్తుంది. ఓకే, ఓవరాల్గా ఆర్సీబీ ఆప్షన్ పైన ఇప్పుడున్న టీం పైన 3 బెస్ట్, గుడ్, బ్యాడ్ ఈ మూడిట్లో ఏది చెప్తారు సార్? అంటే గుడ్ అని చెప్పాలి, బ్యాడ్ అని అనలేము మనం. అంటే మనం ఎందుకంటే మన చాలా మంది ఫ్యాన్స్ అయితే కాస్త అసంతృప్తిగానే ఉన్నారు టీం పైన. అంటే ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉండడానికి బేసిక్ కారణం ఇది. విల్ జాక్స్ మీద చాలా మంది విల్ జాక్స్ ఆల్రెడీ ఆర్సీబీ ఓన్ చేసుకున్నారు. విల్ జాక్స్ లేకపోవడం, సిరాజ్ లేకపోవడం, చహల్ని కోసం వెళ్ళకపోవడం, అలాగే కన్నడిగాస్ పర్టికులర్లీ దే వాంటెడ్ రాహుల్ టు బి బ్యాక్ ఇన్. అంటే బయట చాలా టాక్ వచ్చేసింది భాష, రాహుల్ వచ్చేస్తున్నాడు, రాహుల్ కూడా అలాంటి నాకు ఆర్సీబీలో ఆడాలని ఉంది అని అతను కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడం. సో ఆల్మోస్ట్ ఒక బిల్డప్ క్రియేట్ అయిపోయింది, రాహుల్ ఈజ్ గోయింగ్ ఫర్ ఆర్సీబీ అని. సడన్గా అది అయ్యేసరికి జీర్ణించుకోవడం కొంచెం కష్టంగా ఉంది. కానీ ఓవరాల్గా టీం బాగుంది ఎందుకంటే అక్కడ మీకు స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్రౌండర్స్ ఉన్నారు. టిమ్ డేవిడ్ ఆల్సో కెన్ బౌల్ బిట్ ఆఫ్ ఆఫ్ స్పిన్. సో టిమ్ డేవిడ్ ఇస్ అ వెరీ గుడ్ ఫినిషర్ యాక్చువల్లీ. ఫినిషర్ అండ్ వన్స్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత మనకే అర్థమైంది ఈజ్ గుడ్ క్యాచర్ ఆల్సో. అతను 6.5 అడుగులు పొడుగుంటాడు, ఎక్కువ లాంగ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తాడు. 6 వెళ్ళే బాల్ని కూడా అతను చెయ్యి పైకి లేపి క్యాచ్గా కన్వర్ట్ చేయగలడు. సో అలాంటి టాల్ ఫీల్డర్స్ ఫీల్డింగ్ ఇన్ దోస్ పొజిషన్స్, డీప్ మిడ్ వికెట్, లాంగ్ ఆఫ్లో అలాంటి టాల్ ఫీల్డర్స్ ఉంటే అది కూడా ఒక అడ్వాంటేజ్. సో అందులో బెంగళూరులో ఆ హై ఆల్టిట్యూడ్ బాల్ చాలా ఎత్తుగా వెళ్తుంటుంది. సో ఐ థింక్ దట్ విల్ బి ఈజ్ అ గుడ్ సెలెక్షన్ యాక్చువల్లీ. ఓకే సార్. సార్ చెన్నై గురించి మాట్లాడుకుంటే రిటెన్షన్ ప్లేయర్స్ కాకుండా ఆప్షన్ జరిగిన తర్వాత ఈ ఆప్షన్లో చెన్నై బెస్ట్ పిక్ అంటే ఎవరి పేరు చెప్తారు? బెస్ట్ పిక్ అంటే మనకి తెలియట్లేదు కానీ వాళ్ళు నూర్ అహ్మద్ కోసం చాలా పెద్ద అమౌంట్ పెట్టారు. ఈవెన్ ఆక్షన్లో గుజరాత్ టైటన్స్ ఆర్టీఎం యూజ్ చేసిన ఐ థింక్ ఒరిజినల్గా అతను బిడ్ వెళ్ళింది ఒక 3-4 crores వెళ్ళాడు. బట్ దే వాంటెడ్ హిమ్ బ్యాక్. మళ్ళీ ఆర్టీఎం తర్వాత వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వస్తుంది కదా, 10 crores అని చెప్పి అంత కీన్గా వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళకి క్లియర్గా ఒక నమ్మకం ఉంది. చెన్నై పిచ్లో, చెపాక్ పిచ్లో నూర్ అహ్మద్కి బాగా సూట్ అవుతుంది. చెపాక్లో నూర్ అహ్మద్ బాగా పర్ఫామ్ చేస్తాడని చెప్పి చాలా కీన్గా అంటే టార్గెట్ చేశారు ఆ ప్లేయర్ని. అలాగే అశ్విన్ కూడా తీసుకున్నారు. అశ్విన్ ఈజ్ 38 year old. కానీ చెన్నై ఎప్పుడు మనం అంటే డాడ్స్ ఆర్మీ అంటాం కదా, చెన్నైలో ఎప్పుడు కూడా అందరు ఏజ్డ్ ప్లేయర్సే ఉంటారు, ఇంక్లూడింగ్ వాళ్ళ కెప్టెన్ ధోని అయితే 43 ఏళ్ళు. కెప్టెన్ కాదు బట్ వాళ్ళ కెప్టెన్ అని లీడర్ కెప్టెన్ అనే వస్తుంది, ధోనిని మనం కెప్టెన్ గానే భావిస్తాం. ఓకే, సో వాళ్ళు 38 year old అశ్విన్ని తీసుకోవడంలో ఏంటంటే అశ్విన్కి ఆ గ్రౌండ్లో నా అనుభవం, చెన్నైకి ఆడిన అనుభవం. చెన్నై సిఎస్కేకి ఆడిన తర్వాతే అశ్విన్ ఇండియాకి వెళ్ళాడు. సిఎస్కేలో పవర్ ప్లేలో బౌలింగ్ చేశాడు అప్పట్లో. సో అతనికి అక్కడ ఆడిన అనుభవం ఉంది, ఆ గ్రౌండ్తో ఉన్న ఎక్స్పీరియన్స్. రీసెంట్గా టెస్ట్ మ్యాచ్ జరిగితే అక్కడ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. సో అశ్విన్ కమ్బ్యాక్, నూర్ అహ్మద్. ఎందుకంటే చెన్నై పిచ్ అంటేనే మనకి స్పిన్నర్స్కి అక్కడ అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు పెద్దగా ర్యాంక్ టర్నర్స్ చేసుకోలేదు. కానీ ఈసారి వాళ్ళు టీం పిక్ చేసిన విధానం చూస్తుంటే ఈసారి మంచి స్పిన్ పిచ్లు చేసుకుంటారు, స్లో పిచ్ల మీద చేసుకునే ఒక ఉద్దేశం. లాస్ట్ సీజన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. సో
సో వాళ్ళు దానికి కారణం ఏంటంటే వాళ్ళు బ్యాటింగ్ వికెట్స్ చేశారు. చెన్నైలో కూడా 200+ రన్స్ రావడం చూసాం లాస్ట్ ఇయర్. సో ఈ సీజన్లో వీళ్ళు పిక్ చేసిన టీం బట్టి చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ టర్నింగ్ ట్రాక్స్ ఇన్ చెన్నై. సో వాళ్ళిద్దరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని అనిపి, ఎందుకంటే వాళ్ళు పెట్టిన అమౌంట్ వాళ్ళకి ఎక్కువ పెట్టారు. యాక్చువల్లీ చెన్నైకి మంచి మంచి ప్లేయర్స్ చాలా తక్కువ అమౌంట్కి వచ్చారు, వాళ్ళు ఎక్కువ పెట్టరు కూడా కాదు. మీరు చూడండి, డెవన్ కాన్వే అండ్ రచిన్ రవీంద్ర ఇద్దరు 10.5 11 crores లోపల ఇద్దరు మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. శామ్ కరణ్ యూస్ టు గో ఫర్ 16-17 crores, 2.4 crores వచ్చాడు శామ్ కరణ్, చాలా తక్కువ. సో చాలా తక్కువ అమౌంట్లో నేథన్ ఎల్లిస్ లాంటి బౌలర్ కూడా చాలా తక్కువ అమౌంట్కి వచ్చాడు. సో ఐ థింక్ వాళ్ళకి పర్స్ తక్కువగా ఉన్నా కూడా ఐ థింక్ దే డిడ్ సమ్ స్మార్ట్ బయింగ్. మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ కూడా తీసుకున్నారు, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, తర్వాత దీపక్ హూడా, ఇలాంటి ప్లేయర్స్ వాళ్ళు మంచి టాలెంటెడ్ ప్లేయర్స్, కొన్ని సీజన్లు బాగా ఆడిన వాళ్ళు. కానీ ఏంటంటే రీసెంట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం డిప్ అయింది. కానీ చెన్నై దగ్గర ధోని దగ్గర ఉందో ఆ మంత్రం చెన్నై దగ్గర ఉందో, కానీ చెన్నైలో ఫెయిల్ అయిన ప్లేయర్స్ రహానే లాంటి వాళ్ళు, శివం దుబే లాంటి వాళ్ళు చెన్నై వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం మనం చూసాం. సో ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ చెన్నైకి వచ్చి ఇండియన్ ప్లేయర్స్ మళ్ళీ వాళ్ళు పికప్ అయ్యే అవకాశం ఉంది. సో ఐ థింక్ చెన్నై ఇస్ లుకింగ్ వెరీ గుడ్. నా ఆక్షన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా చాలా తక్కువ అమౌంట్ ఉంది, 55 crores ఉంది, కానీ దే డిడ్ రియల్లీ వెల్ ఇన్ ద ఆక్షన్ అనిపించింది. మెయిన్లీ ఏంటంటే వాళ్ళు పాత టీంని మళ్ళీ తెచ్చుకోవడం. అవును సార్, చాలా వరకు రవీంద్ర, దేవన్ కాన్వే, అశ్విన్ ఇలాంటి వాళ్ళు ఓల్డ్ ఎల్లో, శామ్ కరణ్ అలా వాళ్ళు ఏంటంటే ఆ లాయల్టీ మెయింటైన్ చేసి మళ్ళీ పాత ప్లేయర్స్. శామ్ కరణ్ ఐపీఎల్లో బాగా ఆడిన సీజన్ ఏంటంటే చెన్నైకి ఆడినప్పుడు. చెన్నై నుంచి బయటికి వెళ్ళి పెద్ద అమౌంట్కి వెళ్ళినా కూడా అక్కడెక్కడ బాగా పర్ఫామ్ చేయలేదు, బట్ హీస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కేమ్ వెన్ హీ వాజ్ విత్ చెన్నై. ఆక్షన్కి ముందు సార్ రిషబ్ పంత్ని చెన్నై వాళ్ళు తీసుకుంటారనే టాక్ చాలా పెద్ద గట్టిగా వినిపించింది, కానీ చెన్నై వాళ్ళు కనీసం పోటీకి కూడా వెళ్ళలేదు. అంటే పంత్కి అంత పెద్ద అమౌంట్ రావడం వల్ల చెన్నై వాళ్ళు కనీసం పోటీకి వెళ్ళలేదు అనుకోవచ్చా? మరి ఎందుకు తీసుకోలేదు ఆర్సీ? అంటే వాళ్ళు తెలుసు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. ఐడియల్ సిచ్యుయేషన్ ఖచ్చితంగా పంత్ వస్తే బాగుంటుంది వాళ్ళకి, కానీ దే డోంట్ హ్యావ్ ది అమౌంట్. వాళ్ళు క్లియర్గా అర్థమైన విషయం అంటే వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేదు. దాని బదులు మన పాత టీంని అంతా తెచ్చుకుందాం, మళ్ళీ ఊరికే వెళ్ళడం వేస్ట్, అతని కోసం అతని ధర పెంచడం తప్ప వేరే పరిస్థితి ఉండదు. సో ఆ రేస్లో మనం తట్టుకోలేమని చెప్పి చాలా తెలివిగా ప్రాక్టికల్గా ఆలోచించి వాళ్ళు దాని నుంచి. ఎందుకంటే ధోని ఎప్పుడు కూడా ప్రాక్టికల్, ఆయన నిర్ణయాలు కానీ ధోని టాక్టిక్స్ కానీ అంత డౌన్ టు ఎర్త్ ఉంటాయి. సో దే డిడ్ నాట్ గో ఫర్ రిషబ్ పంత్ అని అనిపిస్తుంది, అందుకే దట్ ఈస్ ద రీజన్. ఈ సీజన్లో ధోని ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉందా సార్? అది మనం చెప్పలేం. ఈ సీజన్లో ధోని అన్ని మ్యాచ్లు ఆడతాడంటే అది అతని ఫిట్నెస్ మీద ఉంటుంది, బస్ ఆడతాడు అనుకోండి. ఎందుకంటే లాస్ట్ సీజన్ కూడా మనం చూసింది ఏంటంటే ధోని కీపింగ్ చేస్తాడు, కీపింగ్తో అతనికి ఉన్న ఇంజరీస్తో ఏమి ఇబ్బంది లేదు. ప్లస్ అతను ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత అతను కేవలం కొన్ని నెంబర్ ఆఫ్ బాల్స్ 10-15 balls కంటే ఎక్కువ ఆడట్లేదు. సో అంతే లాస్ట్లో వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. సో అందుకని ఐ థింక్ ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు వాళ్ళు చాలామంది ఆల్రౌండర్స్ కూడా తీసుకున్నారు. సో ధోని చాలా లేట్గా బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఐ థింక్ ధోని విల్ బ్యాట్ ఎంటైర్ సీజన్. నెక్స్ట్ సీజన్ ఏం ఆడతాడో లేదనేది అది ఎవరికి తెలియదు, ధోనికి ఒక్కడికే తెలిసే విషయం. అది వెల్కమ్ సీక్రెట్ విత్ చెన్నై. ఓకే, ఓవరాల్గా టీం మొత్తం చూసుకుంటే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది సార్? ప్లేయింగ్ 11 మళ్ళీ అగైన్ రుతురాజ్ అండ్ డెవన్ కాన్వే మంచి కాంబినేషన్. డెవన్ కాన్వే అడ్వాంటేజ్ అంటే మీకు ఫ్యూచర్లో ధోని రిటైర్ అయిన కీపర్గా కూడా పనికొస్తాడు. నెంబర్ 3లో మరి రచిన్ రవీంద్రన్ ఆడిస్తారా లేకపోతే రాహుల్ త్రిపాఠి ఈజ్ వెరీ గుడ్ నెంబర్ 3. నెంబర్ 4లో శివం దుబే, తర్వాత జడేజా, శామ్ కరణ్, మరొక ఇండియన్ ప్లేయర్ దీపక్ హూడా లాంటి వాళ్ళు కూడా ఆడించుకోవచ్చు. దీపక్ హూడా, విజయ్ శంకర్ ఎవరినైనా ఆడించుకోవచ్చు. సో అది వాళ్ళ బ్యాటింగ్ లైన్ ఐ థింక్ బ్యాటింగ్ లైన్ అయిపోయింది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే అశ్విన్, నూర్ అహ్మద్ ఇద్దరు స్పిన్నర్స్, ఒక హాఫ్ స్పిన్నర్, ఒక చైనామన్ బౌలర్ ఇద్దరు మంచి కాంబినేషన్ అది. ప్లస్ పేసర్స్లో వస్తే మతీషా పతిరానా వాళ్ళ డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ అతను ఉన్నాడు. తర్వాత ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. నేథన్ ఎల్లిస్ కూడా ఉన్నాడు సార్. నేథన్ ఎల్లిస్ మరి రచిన్ రవీంద్రని ఆడిస్తే నేథన్ ఎల్లిస్ ఆడించుకోవడానికి ఉండదు, లేదా రచిన్ రవీంద్ర లేకపోతే ఎల్లిస్ని కూడా వాళ్ళు ఆడించుకోవచ్చు. శ్రేయస్ గోపాల్ పేరు బాగానే వినిపించింది కదా సార్, బాగానే ఆడతాడు. శ్రేయస్ గోపాల్ లేదు, బ్యాకప్గా తీసుకున్నారు అంతే. శ్రేయస్ గోపాల్ లెవెల్కి బౌలర్స్ కావాలి కాబట్టి తీసుకున్నారు. సో ఐ థింక్ మనం ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్, ఇంకొక ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి కాదు, మన గుర్జన్ ప్రీత్ సింగ్ కూడా ఇంట్రెస్టింగ్ సెలెక్షన్. లెఫ్ట్ ఆర్మ్ పేసర్, పంజాబీ అయినా కూడా అతను చెన్నైలో ఆడతాడు. 6 feet 3 inches హైట్ ఉంది, చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్, యంగ్ మ్యాన్. సో గుర్జన్ ప్రీత్ సింగ్ కూడా వాళ్ళ టీంలో ఉన్నాడు. ఓవరాల్గా సిఎస్కే టీం ఆక్షన్ మొత్తం చూసిన తర్వాత వాళ్ళకి అది బెస్ట్ ఉందా టీము, గుడ్డా బ్యాడా?
బాగుంది, కానీ కొంచెం పేస్ బౌలింగ్లో అంటే వాళ్ళు పేస్ బౌలింగ్ అంత అనుకూలమైన గ్రౌండ్ కాదు అది. పేస్ బౌలింగ్లో ఎక్కువ ఆప్షన్స్ లేవు అంటే కమలేష్ నగర్ కోటి వీళ్ళందరూ పెద్దగా పర్ఫామ్ చేసిన వాళ్ళు కాదు. మరి ఇక్కడ ఈ టీంలో వచ్చి పర్ఫామ్ చేస్తారేమో చూడాలి. ముఖేష్ చౌదరి కూడా లాస్ట్ టైం బాగానే పర్ఫామ్ చేశాడు. పేస్ బౌలింగ్లో కొంచెం వీక్ అని, బట్ ఓవరాల్గా చాలా బాగుంది, సెలక్షన్ చాలా బాగుంది. ఒకటే ఏంటంటే షేక్ రషీద్ని మళ్ళీ తీసుకున్నారు వాళ్ళు. షేక్ రషీద్కి అవకాశాలు రావట్లేదు. చెన్నైలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చెన్నైతో ఉంటే మీరు ధోని అండర్లో మీకు అక్కడ మంచి యంగ్స్టర్స్కి మంచి ట్రైనింగ్ లభిస్తుంది, బ్రహ్మాండమైన గైడెన్స్ దొరుకుతుంది, అంత బాగానే ఉంటుంది. కానీ చెన్నైతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి 11 స్టార్ట్ అయితే కంటిన్యూ చేస్తారు వాళ్ళు చాలా తక్కువ మార్పులు చేసుకుంటారు. 2-3 ప్లేయర్స్ని తప్ప మార్చరు, అది కూడా ఇంజరీస్ అయితేనో లేకపోతే కొన్నిసార్లు. దానివల్ల ఏంటంటే బెంచ్ మీద ఉన్న వాళ్ళు బెంచ్ మీద ఉంటారు, ప్లేయింగ్ ఛాన్స్ దొరకడం కష్టం. సో ఈసారైనా షేక్ రషీద్కి అవకాశం, చాలా క్లాస్ ప్లేయర్ అతను, చాలా టాలెంటెడ్. గుంటూరు అబ్బాయి కదా సార్, గుంటూరు కురాడు. సో ఆ గుంటూరు మిర్చి, మరి గుంటూరు కారం మనకు చూపిస్తాడేమో ఈసారి, చూడాలి. వెరీ వెరీ ఎక్సైటింగ్. మనకు అజరుద్దీన్ గుర్చేసే ఆ రిస్టీ స్ట్రోక్ ప్లే అతని దగ్గర ఉంది. సో ఐ థింక్ రషీద్ని మళ్ళీ ఆడిస్తే బాగుంటుంది చెన్నై ఈసారి అని నేను ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే సార్, మన హోమ్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ సీజన్లో బ్యాటింగ్లో ఒక సునామీ సృష్టించింది. ఆ తర్వాత రిటెన్షన్ చూసుకున్న తర్వాత కూడా చాలా పర్ఫెక్ట్ రిటెన్షన్ చేసుకున్నారు. ఎక్కువ ప్రైజ్ ఇచ్చిన క్లాసెన్కి 23 కోట్లు ఇచ్చినప్పటికీ కూడా మంచి రిటెన్షన్ అనే టాక్ వచ్చింది. సో ఆక్షన్ ఎలా ఉంది సార్ ఎస్ఆర్హెచ్ ఆక్షన్ బాగుంది, అంటే వాళ్ళ ప్లేయింగ్ 11 సెట్ అయింది, కానీ బ్యాకప్స్లో కొద్దిగా అంత సరైన బ్యాకప్స్ లేవేమో నాకు అనిపించింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు Day 1 రోజున స్టార్టింగ్లో చాలా పెద్ద అమౌంట్లు పెట్టేశారు. ఇషాన్ కిషన్కి దాదాపు 12 crores అంతా పెట్టారు, హర్షల్ పటేల్కి 8 కోట్లు, షమీకి ఒక 10 కోట్లు. సో 30 crores. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ 45 crores. ఎందుకంటే 5 రిటెన్షన్స్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర చాలా తక్కువ పర్స్ ఉంది. దాంట్లో 30 crores అంటే మోర్ దెన్ 2/3 వాళ్ళు ఆల్రెడీ 2/3 అమౌంట్ వాళ్ళు 3 ప్లేయర్స్ మీద స్పెండ్ చేసేసారు. 3 మంచి ప్లేయర్సే, గుడ్ పిక్స్. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి మిగతా ప్లేయర్స్ని అందరినీ తీసుకోవడానికి సరైన అమౌంట్ లేకపోయింది. సో మిగతా ఏంటంటే వాళ్ళు చాలా రెస్ట్రిక్టెడ్. కొంతమంది ప్లేయర్స్కి వెళ్ళారు, కానీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి ఎక్కువ అమౌంట్ పరిస్థితి లేదు. సో అందుకని వాళ్ళు తర్వాత బ్యాకప్స్ సరైన వాళ్ళని తీసుకోలేదేమో అని అనిపించింది. ఒకటి నాకు నచ్చింది ఏంటంటే స్పిన్ బౌలింగ్ బాగుంది వాళ్ళు. లాస్ట్ టైం సరైన స్పిన్నర్స్ వాషింగ్టన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు, స్పిన్ బౌలింగ్లో ఆప్షన్స్ కూడా సరిగ్గా లేనట్టుగా అనిపించినాయి. కానీ ఈసారి వాళ్ళు దే వెంట్ ఫర్ యాడమ్ జాంపా ఈజ్ వెరీ గుడ్ స్పిన్నర్. అతను ఏంటంటే చాలా టీమ్స్లో ఫారిన్ స్పిన్నర్ని ఆడించడానికి వాళ్ళకి వేరే ఫారిన్ ప్లేయర్స్ అనగానే మీరు బ్యాట్స్మెన్ని ఆల్రౌండర్ని ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ ఆడిస్తారు, ఫారిన్ స్పిన్నర్స్ని రషీద్ ఖాన్ లాంటి వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని ఆడించరు. కానీ యాడమ్ జాంపా ఇస్ వెరీ గుడ్ స్పిన్నర్, అదొక మంచి చాయిస్. రాహుల్ చహార్ కూడా మంచి పిక్. సో ఇద్దరు లెగ్ స్పిన్నర్స్, ఇద్దరిలో మీకు కొన్నిసార్లు కావాలంటే జాంపాని ఆడించుకోవచ్చు, లేదా ఒక ఫారిన్ ప్లేయర్ని 4th ప్లేయర్గా ఆడించుకుంటామంటే యూ కెన్ ప్లే రాహుల్ చహార్. సో స్పిన్ బౌలింగ్లో వాళ్ళకి అది చాలా మంచి డెసిషన్గా మనం చెప్పుకోవాలి. జీషన్ అన్సారీ అని మరొక స్పిన్నర్ని తీసుకున్నారు, అతను కూడా లెగ్ స్పిన్నరే, ఫ్రమ్ యూపీ ప్రీమియర్ లీగ్లో చాలా బాగా పర్ఫార్మెన్స్, టాప్ వికెట్ టేకర్. సో స్పిన్ బౌలింగ్లో బాగా ఉన్నారు, కానీ పేస్ బౌలింగ్లో నాకు అంత టాలెంట్ కానీ జయదేవ్ నాట్కర్ని తీసుకున్నారు, షమీని తీసుకున్నారు. షమీ, భువి అండ్ నటరాజన్ అని దే విల్ బి మిస్సింగ్ బోత్ ఆఫ్ దెమ్. బట్ షమీ, హర్షల్ పటేల్ ఆ లోటు తీరుస్తారని ఎక్స్పెక్ట్. హర్షల్ పటేల్ విషయంలో నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే హర్షల్ పటేల్ ఎప్పుడు కూడా స్లో వికెట్స్ మీద బిగ్ గ్రౌండ్స్ ఉంటే అతని కట్టర్స్ వేస్తారు, అతను స్లోయర్ 1 స్పెషలిస్ట్. ఆ కటర్స్ ఎక్కడ యూస్ఫుల్ అవుతాయంటే మీకు స్లో పిచెస్ మీద ఎక్కడైతే బాల్ గ్రిప్ అవుతుందో అక్కడ. కానీ మన ఉప్పల్ స్టేడియం టోటల్గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, అక్కడ అతను ఎంత ఎఫెక్ట్, ఎందుకంటే గతంలో అతను ఆర్సీబీకి ఆడినప్పుడు కూడా అంత పెద్దగా సక్సెస్ కాలేదు. సో అదొక్కటే కాస్త హర్షల్ పటేల్ సెలక్షన్ విషయంలో కాస్త తొందరపడ్డారేమో అని నాకు అనిపించింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక పిక్ ఉంది సార్, ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్లోకి వస్తారని దాదాపు ఎవరు అనుకోలేదు. కానీ ఒక మంచి స్ట్రాటజీతో ఇషాన్ కిషన్ని తీసుకున్నారు, కరెక్టే. కానీ సార్ అతను ఏ ప్లేస్లో ఆడే అవకాశం ఉంది? ఒకవేళ 1 downలో వస్తే 3 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్సే అవుతారు. సో ఇషాన్ కిషన్ ఏ ప్లేస్లో ఆడే అవకాశం ఉంది సార్? ప్లేయింగ్ ఎలెవెన్లో ఎక్కడ ఫిట్ అవుతారు? ఇషాన్ కిషన్ సక్సెస్ మీరు ఇంటర్నేషనల్లో చూసుకున్నా, డొమెస్టిక్లో చూసుకున్నా, ఐపీఎల్లో చూసుకున్నా, మెయిన్లీ అతను ఓపెనర్గా పవర్ ప్లేలో చాలా బాగా ఆడతాడు. పవర్ ప్లేలో ఇట్ టేక్స్ ఛాన్సెస్, ఎక్కువ బాల్ని ఇన్ ద ఎయిర్ ఆడతాడు. పవర్ ప్లేలో మీకు వేకెంట్ స్పేసెస్ ఉంటాయి కాబట్టి ఆ షాట్స్ క్లిక్ అవుతాయి. సో మీకు ఆల్రెడీ మీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సెట్ అయిపోయింది, మీ స్ట్రెంతే ఆ ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో దాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి లేదు. మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. సో నెంబర్ 3లో లెఫ్ట్ హ్యాండర్ని ఎవరు ఆడించరు కదా, వరుసగా 3 రైట్ హ్యాండర్స్ని ఆడిస్తారు కానీ 3 లెఫ్ట్ హ్యాండర్స్ని ఎవరు పంపరు.
సో నితీష్ రెడ్డిని నెంబర్ 3కి పుష్ చేయాలి. నితీష్ రెడ్డి ఈజ్ గుడ్ అట్ నెంబర్ 4 ఆస్ట్రేలియా. నెంబర్ 3 కూడా ఆడగలడు, ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, మంచి ఫామ్లో ఉన్నాడు. నితీష్ని నెంబర్ 3లో ఆడించుకోవాలి, ఇషాన్ని నెంబర్ 4లో, క్లాసన్ అట్ 5. సో అండ్ 6లో బహుశా అభినవ్ మనోహర్ లేదా అభినవ్ మనోహర్ నెంబర్ 3లో దింపాలి. సో కొంచెం ఆ ఇండియన్ ఇషాన్ కిషన్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టేశారు. మరొక ఇండియన్ ప్లేయర్, మంచి ప్లేయర్ని తీసుకుని ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. సో అక్కడ ఆ స్లాట్ కొంచెం వీక్గా అనిపిస్తుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మరి ఎవరు ఉంటారనేది కూడా కొంచెం చూసుకోవాలి. ఇంపాక్ట్ ప్లేయర్గా సరైన ప్లేయర్స్ వాళ్ళకి ఇండియన్ ప్లేయర్స్ కావాలి కదా. కమింగ్ ద మెండిస్ ఈజ్ అ వెరీ గుడ్ సెలెక్షన్, ఎందుకంటే క్లాస్ ప్లేయర్ అతను, టెస్ట్ స్పెషలిస్ట్ నో డౌట్, కానీ ఈ ఫార్మాట్లో కూడా సక్సెస్ కాగలదు. చాలా చాలా మంచి యంగ్స్టర్, చాలా టాప్ క్లాస్ ప్లేయర్ అతను. సో కమింగ్ ద మెండిస్ కనుక క్లిక్ అయితే వాళ్ళకి ఆ 4th ఫారిన్ స్లాట్ని ఫిలప్ చేసుకోవచ్చు. సో వెరీ గుడ్ సెలెక్షన్ కమింగ్ ద మెండిస్, తక్కువ అమౌంట్కి వచ్చాడు వాళ్ళకి. ఇంకో ఆల్రౌండర్ క్రేస్ అని కూడా ఉన్నాడు, బ్రైడెన్ కార్స్ సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్. అతను గారు క్లిక్ అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడు కూడా మీకు పేసర్స్కి మంచి హెల్ప్ ఉంటుంది. సో బ్రైడెన్ కార్స్ కూడా ఒక ఆప్షన్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. సో ఫారెన్ ప్లేయర్స్ ఆల్రెడీ వీళ్ళు ముగ్గురిని రిటైన్ చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉండే ఛాన్సే ఉంది. సో వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకో ఆ ఉన్న ఒక్క ప్లేస్ని ఎవరు ఫిల్ చేసే అవకాశం ఉంది సార్? అది జాంపా, నన్ను అడిగి జాంపాని ఆడించాలి. జాంపా మీకు లెగ్ స్పిన్ ఆప్షన్ ఏ గ్రౌండ్లో అయినా ఎక్కడైనా చాలా మంచి బౌలర్. లేదు మేము కమిందు మెండిస్తో వెళ్తాము అనుకుంటే మీరు యూ కెన్ ప్లోవర్ రాహుల్ చహర్, అలాగా వెళ్ళచ్చు. అలాగే మీకు బ్రైడెన్ కార్స్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇషాన్ మలింగ్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, శ్రీలంక ప్లేయర్, అతను కూడా ఫాస్ట్ బౌలర్. మరి అతని గురించి మనకు పెద్దగా తెలీదు, అతను కూడా చూడాలి, మనం కూడా అతని రికార్డ్ మనం చెక్ చేయాలి. కొత్తగా సడన్గా వచ్చింది, బట్ దే మైట్ హ్యావ్ హ్యాడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అతని గురించి వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేసే ఉంటారు. తీసుకుని చూడాలి మరి అది అతను ఎంతవరకు క్లిక్ అవుతాడు. ఓకే, లాస్ట్ టైం మిస్ అయిన కప్ ఫైనల్లో ఓడిపోయాం. సో ఇప్పుడున్న ఈ టీంతో ఈ వచ్చే సీజన్లో కప్పు ఎస్ఆర్హెచ్ కొట్టబోతుందా అంటే? ఎందుకంటే ఈ 5గురు పర్ఫార్మెన్స్ మీద లాస్ట్ టైము వాళ్ళు గెలిచారు. మిగతా ఎవరు పెద్దగా పర్ఫామ్ చేసింది కూడా ఇవ్వలేదు. ఒక నటరాజన్ హెస్ డన్ వెల్, బ్యారింగ్ నటరాజన్ మిగతా వాళ్ళు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. కానీ 5గురు ఎంత ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారంటే ఎవరైతే రిటైన్ చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రెంత్ ఉంటారు. కానీ ముఖ్యంగా హెన్రీ క్లాసన్కి 23 కోట్లు పెట్టారంటే అతని పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ది కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ దట్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆర్ గివింగ్. అభిషేక్ ఇప్పుడైతే ఇండియా కూడా ఆడి ఇండియా కూడా క్లిక్ అయ్యాడు. సో ఖచ్చితంగా ఈ 5గురు, నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు హాజ్ బికమ్ ఏ స్టార్, ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇంకా కమిన్స్ గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ 5గురు మీద వాళ్ళు డిపెండ్ అవుతారు. కోర్ టీం అయితే అదే, ప్లస్ ఇషాన్ కిషన్, తర్వాత ఈ కొత్త పిక్స్ షమీ ఈజ్ అన్ ఎక్సలెంట్. షమీ కనుక ఫిట్గా ఉంటే నథింగ్ లైక్ ఇట్. ఎందుకంటే లాస్ట్ టైం అతను ఆడినప్పుడు 2023లో ఈ వాజ్ పర్పుల్ క్యాప్ విన్నర్. సో షమీని మిస్ అవ్వడం వల్లే గుజరాత్ టైటన్స్ లాస్ట్ సీజన్లో చాలా ఘోరంగా ఫెయిల్ అయింది. సో షమీ అండ్ హర్షల్ పటేల్ అందరూ హర్షల్ పటేల్ కెన్ బ్యాట్ ఆల్సో, ఈజ్ అ గుడ్ డౌన్ ది ఆర్డర్ బ్యాట్స్మెన్. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐ థింక్ వీళ్ళు కనుక వీళ్ళకి సపోర్ట్ అందిస్తే స్టిల్ దే ఆర్ వెరీ గుడ్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే బ్యాకప్స్ సరిగ్గా లేవు, వాళ్ళకి అమౌంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు చాలామంది సచిన్ బేబీ లాంటి ప్లేయర్స్ని, అంటే వాళ్ళు ఐపీఎల్లో ఆడారు ఒకప్పుడు, మనం మర్చిపోయాం వాళ్ళ గురించి. సో వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. ఒక స్టేజ్లో వచ్చేసరికి దే హ్యావ్ జస్ట్ 50 lakhs అండ్ 2-3 ప్లేయర్స్ని తీసుకోవాలి. అమౌంట్ చూస్తే 50 lakhs. ఫస్ట్ డే అయిపోయేసరికి వాళ్ళ దగ్గర 5 కోట్లు మాత్రమే ఉంది. సగం టీమ్గా తీసుకోవాల్సిన పరిస్థితుల్లో 5 crores వాళ్ళు దే ఎంటర్డ్ ది సెకండ్ డే ఆఫ్ ది ఆక్షన్. సో వాళ్ళు కొంచెం నేల విడిచి సామ్ చేసినట్టుగా నాకు అనిపించింది. తెలుగు వాళ్ళు మనం చాలా ఎమోషనల్గా ఉంటాం, ఎవరినైనా అభిమానిస్తే చాలా ఎక్కువగా అభిమానిస్తాం సార్. అది ఎక్కడ పనిచేస్తుందంటే డేవిడ్ వార్నర్, అలా గతంలో ఎస్ఆర్హెచ్కి బాగా ఆడిన ప్లేయర్స్ ఉన్నారు సార్. డేవిడ్ వార్నర్ కానీ, విలియమ్సన్ కానీ, కేన్ మామా కూడా అని అంటారు మన వాళ్ళు, అలాగే బేస్టో, వీళ్ళందరూ ఈ ఐపీఎల్ ఆక్షన్లో అన్స్టోల్డ్గా ఉన్నారు సార్. వీళ్ళని ఎవరు కొనుక్కోలేదు. ఎందుకు సార్? ఏజ్ ఫ్యాక్టరా, ఇట్లా ఫామ్ లేకపోవడమా? ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. తర్వాత కేన్ విలియమ్సన్ ఈజ్ నాట్ ఏ వన్ డే ప్లేయర్. అంటే ఒకప్పుడు ఆడేవాడు, ఇప్పుడు ఏజ్ ఎప్పుడైతే బయట పడుతుందో అతను ఈవెన్ టెస్ట్ మ్యాచ్లో కూడా అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు, ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కేన్ విలియమ్సన్ లాస్ట్ సీజన్లో ఈ ప్లేడ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ బై గుజరాత్ టైటన్స్, ఏమాత్రం క్లిక్ కాలేదు. సో హీ వాజ్ బెంచ్డ్ బై గుజరాత్ టైటన్స్ లాస్ట్ సీజన్. కేన్ విలియమ్సన్ విషయంలో ఎవరికి సర్ప్రైజ్ లేదు. డేవిడ్ వార్నర్ ఈజ్ రియల్ సర్ప్రైజ్, ఎందుకంటే 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్ అతను. ఐపీఎల్ టైటిల్ విన్నింగ్ క్యాప్టెన్ ఫర్ ఎస్ఆర్హెచ్ అనే తీసుకుని ఉండాల్సి. కానీ వీళ్ళందరూ పిక్ చేయకపోవడానికి కారణం ఏంటంటే బేస్ ప్రైస్ చాలా హై పెట్టుకున్నారు, 2 crores పెట్టుకున్నారు. అలా కాకుండా 1 crore పెట్టుకుంటే టీమ్స్ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ దెమ్. సో ఇప్పుడు మెగా ఆక్షన్లో అందరి దగ్గర పర్స్ చాలా టైట్గా ఉన్న సిచ్యుయేషన్లో ఎప్పుడైతే బేస్ ప్రైస్ హైగా ఉందో
కనీసం వీళ్ళని తీసుకొని జట్టులో పెట్టుకుందామా అని కూడా వాళ్ళకి ఆ పరిస్థితి కనిపించింది. అందులో సీనియర్ ప్లేయర్ని పెట్టుకున్న తర్వాత అతన్ని బెంచ్ మీద కూర్చోబెట్టడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు ఆ వార్నర్ తీసుకుంటే బాగానే ఉంటుంది, అతన్ని యంగ్స్టర్స్కి కాస్త గైడెన్స్ ఇస్తారు, కానీ యూ కెనాట్ బెంచ్ హిమ్ ఫర్ ద ఎంటైర్ సీజన్. ఒకవేళ అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సీనియర్ ప్లేయర్ని. సో ప్రైస్ కూడా కొద్దిగా ఫ్యాక్టర్. సో అందుకనే ఈసారి చాలామంది ఫార్మర్ ప్లేయర్స్ని చాలా వరకు అంటే టీమ్స్కి ఓవర్ ది ఇయర్స్ దే హ్యావ్ లర్న్డ్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎవరైతే టీంలో ఉంటే బాగుంటుంది, ఎవరు లేకపోతే బాగుంటుంది అని. సో అందుకని కంటే కూడా గేమ్కి ఎక్కువ ఇంపార్టెంట్ నేమ్స్ కోసం వెళ్ళడం అనేది పోయింది, పర్ఫార్మర్స్నే తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే బిగ్ నేమ్స్ కోసం వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఎవ్వరు కూడా పర్ఫార్మెన్స్ని వాళ్ళ పర్టికులర్ రిక్వైర్మెంట్ని చూసుకుని వాళ్ళు టీమ్స్ సెలెక్ట్ చేస్తారు. ఎంఐ టీం గురించి మాట్లాడుకుంటే సార్, ఆప్షన్ తర్వాత ఆల్రెడీ రిటెన్షన్స్లోనే వాళ్ళ టీం స్ట్రాంగ్గా ఉంది, ఒక కోర్ టీంని అయితే వాళ్ళు రిటైన్ చేసుకున్నారని అనుకున్నాం మనం. సో ఇప్పుడు ఆక్షన్ తర్వాత ఆ టీం మరి ఎంత స్ట్రాంగ్ అయింది సార్? చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పాలి. వాళ్ళు బేసిక్గా ఏంటంటే పాషా వాళ్ళు రిటైన్ చేసుకున్న టీం మనం చూస్తే 5 కూడా ఇండియన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. ఆ 5 కూడా ఒకరిని మించిన ఒకరు. ఈవెన్ తిలక్ వర్మ కూడా ఇప్పుడు టాప్ క్లాస్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిపోయాడు. సో 2 సెంచరీలు అందుకని 5 మంచి ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ కోర్ టీమ్ సెట్ అయిపోయింది, ఇండియన్ కోర్ బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది. ట్రెంట్ బోల్ట్ ఈజ్ వెరీ గుడ్ సెలెక్షన్. గతంలో వాళ్ళకి ఆడాడు. తర్వాత మీకు వాంకడే పిచ్లో ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, బాల్ స్వింగ్ అవుతుంది, బాల్ మంచి ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది. సో ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్ వాళ్ళిద్దరూ పవర్ ప్లే స్పెషలిస్ట్, పవర్ ప్లేలో వికెట్లు తీసే బౌలర్స్. సో అక్కడ న్యూ బాల్కి ఎప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వెరీ గుడ్ సెలెక్షన్. అండ్ బుమ్రా ఎలాగ ఉన్నాడు, బుమ్రా బ్యాక్ ఎండ్లో మిడిల్ ఓవర్స్ వేస్తాడు, పవర్ ప్లేలో 1-2 ఓవర్లు వేస్తాడు, తర్వాత డెత్లో కూడా వేస్తాడు. హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. సో వాళ్ళకి బ్రహ్మాండమైన పేస్ అటాక్ అక్కడ సెట్ అయింది. దాని ట్రెంట్ బోల్ట్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టారు, 12.75 crores పెట్టారు, బట్ వర్త్ అది ఆ పిక్. లేదా దీపక్ చహర్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టారు, బట్ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ పిక్స్ వాళ్ళకి. సో వాళ్ళ బౌలింగ్ సెట్ అయిపోయింది, ఎందుకంటే బ్యాటింగ్ ఆల్రెడీ వాళ్ళకి మంచి తిరుగులేని బ్యాటింగ్ మనం రిటెన్షన్లోనే చూసాం. ప్లస్ విల్ జాక్స్ లాస్ట్ టైం ఎంత బీభత్సం సృష్టించడం మనకు తెలుసు. అందులో ముంబై లాంటి చోట్ల ఆర్సీబీకి అక్కడ చిన్నస్వామి ఎలానో ముంబైలో కూడా మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది, స్మాల్ గ్రౌండ్. సో విల్ జాక్స్ కూడా వెరీ గుడ్ పిక్. విల్ జాక్స్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ టుగెదర్ విల్ బి వండర్ఫుల్. సో వాళ్ళకి టీం బ్రహ్మాండంగా సెట్ అయిందని చెప్పాలి. నమన్ధీర్ని వాళ్ళు మళ్ళీ తెచ్చుకున్నారు. నమన్ధీర్ కూడా లాస్ట్ టైం బాగా పర్ఫార్మ్ చేసి కెన్ ఆల్సో బౌల్ బిట్ ఆఫ్ ఆఫ్ స్పిన్ ఆల్సో. సో వాళ్ళకి చాలా బాగా సెట్ అయింది. ప్లస్ మిచెల్ శాంట్నర్ చెన్నైకి ఉన్నా కూడా ఈ వాజ్ ఆల్వేస్ ఇన్ ద షాడో ఆఫ్ జడేజా, సేమ్ స్కిల్ సెట్. సో ఇప్పుడు అతను కూడా చాలా ఎకనామికల్ బౌలర్ అండ్ ఐ కెన్ ఆల్సో బ్యాట్ ఎ బిట్. ప్లస్ కొత్తగా అల్లా గజన్ఫార్ అని ఒక ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్, మిస్టరీ స్పిన్నర్ తీసుకున్నారు, ఆఫ్ స్పిన్నర్, టాల్ ఆఫ్ స్పిన్నర్, చాలా మంచి పర్ఫార్మెన్స్ అతను షార్ట్ కెరియర్లో, యంగ్స్టర్. సో ముంబై వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసినా థరోగా రీసెర్చ్ చేసి వాళ్ళకి మంచి టీం ఉంది, సపోర్ట్ స్టాఫ్ ఉంది. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తిరిగి దగ్గరికి వెళ్ళి చూసి మరి ఆ ప్లేయర్ని హ్యాండ్ పిక్ చేస్తారు, చాలా జాగ్రత్తగా పిక్ చేస్తారు. సో అలాంటి ప్లేయర్స్ని వాళ్ళు తీసుకున్నారు. సో అందుకని ఐ థింక్ వాళ్ళు తీసుకున్న ప్లేయర్, ఏ ప్లేయర్ని తీసుకున్నా దాని వెనక చాలా థాట్ ఉంటుంది, చాలా బోల్డంతా హోంవర్క్ చేసి తీసుకుంటారు. ఐ థింక్ టీమ్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్ దిస్ టైం. వాళ్ళకున్న తక్కువ అమౌంట్ సార్, ఎందుకంటే వాళ్ళు రిటెన్షన్స్లోనే అందరికీ స్టార్ ప్లేయర్లు కాబట్టి ఎక్కువ అమౌంట్ ఇచ్చేశారు. వాళ్ళకున్న లిమిటెడ్ పర్స్లోనే మంచి పిక్స్ సార్. ట్రెంట్ బోల్ట్, విల్ జాక్స్ కావచ్చు, దీపక్ చాహర్ కావచ్చు, చాలా మంచి ప్లేయర్లు. వాళ్ళకి ఎవరెవరు కావాలో వాళ్ళని పట్టి మరీ తీసుకున్నారు. అయితే విల్ జాక్స్ విషయంలో వాళ్ళు ఆర్సీబీకి చాలా వాళ్ళు చేసినట్టుంది సార్. ఆర్సీబీ వాళ్ళు మేము ఆర్టీఎం వాడలేదంటే ఆకాష్ అంబానీ ఎంత ఖుషి అయిపోయాడంటే వెళ్ళి మరి వాళ్ళ ప్రథమేష్ మిశ్రా అని వాళ్ళ సీఈఓని వెళ్ళి కావలించుకున్నంత పని చేశాడు. సో అంత హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు, ఎందుకంటే దే వాంటెడ్ వన్ ఎక్స్ప్లోజివ్ ఓపెనర్. రోహిత్ శర్మతో పాటు ఒక మంచి ఫారిన్ ఓపెనర్, మిగతా టీం అంతా సెట్ అయిపోయింది. దే నీడెడ్ అన్ ఓపెనర్. ఆ ఓపెనర్ కోసం వాళ్ళు చూశారు, వాళ్ళకి అనుకున్న ప్లేయర్ దొరికాడు. సో టిమ్ డేవిడ్ని వదిలేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఫినిషర్స్ చాలామంది ఉన్నారు, ఫినిషర్స్ ఉన్నారు కాబట్టి దే వాంటెడ్ వన్ ఓపెనర్ డెస్పరేట్లీ. సో ఆ విల్ జాక్స్ వాళ్ళకి దొరికేశాడు. సో ఐ థింక్ టీం అయితే చాలా బాగా సెట్ అయింది. అయితే ఇక్కడ ప్రాబ్లం మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, వీళ్ళందరూ ఎలా జెల్ అవుతారు. ఎందుకంటే రోహిత్ శర్మ విషయంలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్, వీళ్ళందరూ బిగ్ గన్స్. ఈ బిగ్ గన్స్ అందరూ సేమ్ పేజ్లో ఉంటారు, అందరూ కలిసి కట్టుగా టీంని. లాస్ట్ ఇయర్ ఏంటంటే వాళ్ళ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కనిపించినాయి, మనకి కొన్ని డిఫరెన్సెస్ కనిపించినాయి. సో అవి కనుక ఓవర్కమ్ అయితే నథింగ్ లైక్ ఇట్. ముంబై ఈస్ లుకింగ్ వెరీ గుడ్ దిస్ టైం. గతంలో హార్దిక్ పాండ్యా విషయంలో ముంబైలోనే చాలా వ్యతిరేకత వ్యక్తమైంది సార్. ఇప్పుడు అవంతా నార్మల్ అయిపోయినట్టేనా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సీజన్కి
హార్దిక్ పాండ్యాని ముంబై వాళ్ళు కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ అందరూ రిసీవ్ చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ పాత గాయం ఏమైనా తిరగబెట్టే అవకాశం ఉందా సార్? ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ సీజన్ నుంచి ఆ లెసన్స్ నేర్చుకుని ఉంటాడు. లాస్ట్ సీజన్లో అతనికి ఏ గ్రౌండ్కి వెళ్ళినా, ఈవెన్ ముంబైలో ఆడినా కూడా అతనికి వ్యతిరేకత రావడం. సో ఈసారి అతను బెటర్గా అతని బిహేవియర్ కొంత మార్చుకుంటే సీనియర్స్ విషయంలో అలాంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాను. అందుకే ముంబై ఇండియన్స్ కూడా అతన్నే మళ్ళీ క్యాప్టెన్ చేశారు. వేరే క్యాప్టెన్సీ మారుస్తాడని మనకి ఏదో వార్తలు రోహిత్కి ఇస్తారు, లేకపోతే సూర్యకుమార్కి ఇస్తారని వార్తలు వచ్చినాయి. బట్ హీస్ కంటిన్యూయింగ్ టు బీ దేర్ క్యాప్టెన్. సో అతను క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ అవన్నీ ఆ డిఫరెన్సెస్ లాస్ట్ సీజన్లో ఏవైతే ఎదురైనాయో అవన్నీ కూడా ఈసారి లేకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. ఎందుకంటే ముంబై మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్. సో వాళ్ళు ప్లేయర్స్ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. సో ఆ కంట్రోల్ ప్రాపర్గా వాళ్ళు ఈసారి పెట్టుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెప్టెన్సీ టాపిక్ వచ్చింది కాబట్టి సార్, హార్దిక్ పాండ్యా లాస్ట్ సీజన్లో కెప్టెన్గా వచ్చి ఫెయిల్ అయ్యాడు. టీం అంతా బాగా పర్ఫామ్ చేయలేదు. వాళ్ళ మధ్య ఉన్న గొడవలు కావచ్చు, వేరే విషయం కావచ్చు, ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూస్తే కూడా టీం పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు. ఇప్పుడు ఈ సీజన్లో కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్గా కంటిన్యూ అయితే టీం పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే, ఇంత స్ట్రాంగ్ టీం కూడా మంచిగా పర్ఫామ్ చేయలేకపోతే, ఇంకోసారి కప్పు కొట్టలేకపోతే సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యాకి పోటీగా ఉండొచ్చా? ఎందుకంటే టీమిండియా కెప్టెన్గా ప్రస్తుతం సూర్యకుమార్ సూపర్ సక్సెస్ అవుతున్నాడు. సౌత్ ఆఫ్రికాలో ఓడించింది టీమిండియా T20sలో సూర్య కెప్టెన్సీలోనే. సో 2026కి ముంబై కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉండొచ్చా అంటే? అది మనం అంత ఇప్పుడే చెప్పడం ఎర్లీ డేస్ అవుతుంది. ఎందుకంటే ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా ఏం చేయబోతున్నాడు అని మనకు తెలియదు. ఈ సీజన్లో ఐ థింక్ అతను కూడా మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. లాస్ట్ సీజన్ ముంబైకి ఆడినప్పుడు ఉన్న బ్యాడ్ ఫామ్ నుంచి బయటకు వచ్చి ఈ హ్యాడ్ ఏ వండర్ఫుల్ వరల్డ్ కప్ తర్వాత కూడా అతను ఇండియాకి ఆడినా ఎక్కడ ఆడినా కూడా బాగా పర్ఫామ్ చేసి రిలాక్స్డ్గా ఉన్నాడు. అతను కూడా ఈజ్ ఆల్సో ఇప్పుడు ఈ వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్డ్ ఫ్రమ్ T20s. సో ఎవరి స్పేస్ వాళ్ళకి అక్కడ అంతా క్లియర్గా అర్థమైపోయింది. కానీ ఇది ఒక్కటి ఎప్పుడు ఉంటుంది అతనికి, ఆ డేంజర్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే హీఈస్ లీడింగ్ ఎ టీమ్ విచ్ హ్యాస్ ఫార్మర్ ఇండియా క్యాప్టెన్, వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ అండ్ ప్రెజెంట్ ఇండియా క్యాప్టెన్ ఇన్ ది సేమ్ ఇద్దరు అదే ఫార్మాట్లో ఉన్న ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ప్రెజెంట్ ఇండియా టెస్ట్ క్యాప్టెన్ కూడా ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు సెకండ్ అంటే వైస్ క్యాప్టెన్ అని. సో ఇంతమంది క్యాప్టెన్స్ అతని అండర్లో ఉన్నారంటే అతను కూడా వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కలుపుకొని వెళ్తే మాత్రం ముంబై ఇప్పుడున్న టీం ఆన్ పేపర్ చూస్తే చాలా మంచి టీం కనిపిస్తుంది. సో మిగతా అన్ని టీమ్స్ కంటే ముంబై సూపర్ స్ట్రాంగ్గా ఉంది అంటే మీరు ఒప్పుకుంటారా సార్? ముంబైకి పోటీగా వేరే టీం ఏదైనా ఉందంటారా? అంటే ఆన్ పేపర్ మనం ఏ టీంని కూడా జడ్జ్ చేయలేం. ఏంటంటే ఆ టీమ్గా వాళ్ళు ఎలాగ పర్ఫామ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్ పేపర్ డెఫినెట్లీ దట్ ఇస్ లుకింగ్ వెరీ ఎక్సైటింగ్, చాలా ఎక్సైటింగ్ ఉంది, దాంట్లో సందేహం. అందులో బుమ్రా ఇప్పుడున్న ఫామ్లో మనం చూసుకుంటే అలాంటి బౌలర్ మీకు ఏ టీంకి ఉండడు కదా. సో బుమ్రా ఈజ్ వర్త్ 2 bowlers, ఇద్దరు బౌలర్స్ రోల్ ఒకటే చేయగల బౌలర్ అక్కడ ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ ఆన్ పేపర్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సార్ ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుంటే సైలెంట్గా ఒక మంచి టీంని సెట్ చేశారు ఢిల్లీ వాళ్ళు అనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఎలా ఉంది సార్ ఢిల్లీ టీం? ఏదో మీరు అన్నట్టుగా వాళ్ళ దగ్గర అమౌంట్ పెద్ద అమౌంట్, థర్డ్ హైయెస్ట్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉండేది బిఫోర్ ఆక్షన్. వాళ్ళ క్యాప్టెన్ అండ్ కీపర్గా కేఎల్ రాహుల్ చాలా తక్కువ అమౌంట్కి 14 crores దొరికాడు. మామూలు కేఎల్ రాహుల్ 20+ వెళ్తాడని చెప్పి బిఫోర్ ఆక్షన్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ సమ్హౌ కేఎల్ రాహుల్ వాళ్ళకి తక్కువ అమౌంట్కి దొరికాడు. దాంతో వాళ్ళకి టీంని బిల్డప్ చేసుకోవడం చాలా ఈజీ అయింది. మిచెల్ స్టార్క్ కూడా లాస్ట్ టైం 25 crores వెళ్ళినవాడు, దాంట్లో సగం అమౌంట్ తగ్గట్టు తక్కువ అమౌంట్, ఐ థింక్ బిలో 12 crores 11.5 అంతో వచ్చేసాడు. సో ఇద్దరు మేజర్ ప్లేయర్స్ వాళ్ళకి చాలా చౌకబేరంలో వచ్చేసారు కాబట్టి ఐ థింక్ అది వాళ్ళకి బాగా ప్లస్ అయింది. ఓవరాల్గా కూడా టీం చాలా బాగుంది. అయితే ఒక ఖలీల్ అహ్మద్ లాస్ట్ టైం అంత బాగా పర్ఫామ్ చేసి అతన్ని తీసుకుని బాగుండేది. బట్ దే స్టిల్ గాట్ ముఖేష్ కుమార్ని మళ్ళీ వెనక్కి తీసుకోగలిగారు. జేక్ ఫ్రేజర్ మెక్గార్క్ని వాళ్ళు మళ్ళీ ఆర్టీఎం యూజ్ చేసి తెచ్చుకున్నారు. అది కూడా చాలా మంచి చాయిస్. యాక్చువల్గా అతను రిటైన్ చేసుకోవాలి, అంత బాగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ సీజన్లో. బట్ హీఈస్ బ్యాక్. టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. సో వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది సార్ చూసుకుంటే. మిచెల్ స్టార్క్ కానీ అలాగే ఇంకా పాత ప్లేయర్లు ఉన్నారు, నటరాజన్ తీసుకున్నారు, ముఖేష్ కుమార్ని తీసుకున్నారు. స్పిన్నర్లలో అక్షర్ పటేల్ని రిటైన్ చేసుకున్నారు. కుల్దీప్ యాదవ్ ప్రాబ్లీ బెస్ట్ స్పిన్ బౌలింగ్ అటాక్ యాదవ్ని కూడా రిటైన్ చేసుకున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ బెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకి. అక్షర్ ఈజ్ ఏ వండర్ఫుల్ క్రికెటర్, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ చాలా మంచి ప్లేయర్. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ మీరు అన్నట్టుగా చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు కేఎల్ రాహుల్ ఈ టీంలో ఓపెనర్గా ఆడతాడా లేకపోతే 4th down ఆడతాడా? ఏ పొజిషన్లో ఆడే అవకాశం ఉంది సార్ కేఎల్ రాహుల్? నన్ను అడిగితే ఈజ్ ఆల్వేస్ గుడ్ ఇన్ ద డౌన్ ది ఆర్డర్. ఇండియాకి ఆడినా ఎక్కడ ఆడినా కూడా ఈ ఫార్మాట్లో
అతను ఎప్పుడైతే డౌన్ ద వికెట్ ఆడతాడో అదే మంచి పర్ఫార్మెన్స్ మనకు అనిపిస్తుంది. సో అతను ఓపెనర్గా ఆడితే అంటే కొంచెం చాలా ఇన్హిబిటెడ్గా చాలా బిగ్స్కొని ఉంటాడేమో అనిపిస్తుంది. అలా కాకుండా మిడిల్ ఆర్డర్లో ఆడితే అతను ఫ్రీగా ఆడతాడు. సో ఐ థింక్ వాళ్ళకి ఆల్రెడీ జేక్ ఫ్రేజర్ మెక్గర్గ్ ఉన్నాడు, అలాంగ్ విత్ హిమ్ అభిషేక్ ఫర్ లెఫ్ట్ హ్యాండర్. సో అతను కూడా మంచి బిగ్ హిట్టింగ్ ప్లేయర్. సో వాళ్ళిద్దరిని ఓపెనర్గా పెట్టుకొని యూ ప్లే సంబడి లైక్ హ్యారీ బ్రూక్ ఆర్ ఫాఫ్ డూప్లెసీ అట్ నెంబర్ 3 అండ్ రాహుల్ని యూ కెన్ ప్లే హిమ్ అట్ నెంబర్ 4. ఓకే, కేఎల్ రాహుల్ మీద ఉన్న ఒక విమర్శ ఏంటి సార్ అంటే స్ట్రైక్ రేట్ ప్రాబ్లం, చాలా స్లోగా ఆడతాడని. సో ఈసారి ఢిల్లీలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ స్టైల్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు, ఎందుకంటే ఢిల్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. సో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించి సార్. అంటే కేఎల్ రాహుల్కి ప్రాబ్లం ఏంటంటే అతను 2 రకాలుగా ఆడగలడు. టాప్ గేర్లో ఆడగలడు, ఫస్ట్ గేర్లో కూడా ఆడతాడు. టీమ్ రిక్వైర్మెంట్ బట్టి అతని స్ట్రైక్ రేట్ మారుతూ ఉంటుంది. కానీ ఈ టీంలో ఏంటంటే మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. సో అతను ఒకవేళ వాళ్ళు మంచి స్టార్ట్ ఇస్తే అతను కాస్త స్లో డౌన్ అయ్యి ఆడుకోవచ్చు, లేకపోతే ఆ స్టార్ట్ని అతను బిల్డప్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అండ్ దే హ్యావ్ గాట్ గుడ్ ఫినిషర్ ఇన్ ట్రిస్టన్ స్టెప్స్ కూడా ఉన్నాడు కాబట్టి, అక్షర్ పటేల్ ఉన్నాడు. సో అతను డిఫరెంట్ గేర్స్లో ఆడే అవకాశం ఉంది. సో ఈ నీడ్ నాట్ అతను మరీ 150 స్ట్రైక్ రేట్ ఆడాల్సిన అవసరం లేదు. సో టీమ్ రిక్వైర్మెంట్ బట్టి అతను ఒక యాంకర్ రోల్ కూడా ప్లే చేసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ఐపీఎల్ ఇప్పుడు జరిగిన ఆక్షన్ తర్వాత టాప్ 3 టీమ్స్ తీసుకుంటే 1, 2, 3 ఈ 3 స్లాట్స్లో డీసీకి మీరు ఇచ్చే ప్లేస్ ఏంటి సార్? అది మనం చెప్పాలంటే మొత్తం అన్ని టీమ్స్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఐ థింక్ నేను అనుకోవడం ఢిల్లీ హ్యాస్ డన్ రియలీ వెల్. ర్యాంకింగ్ అయితే నేను ఇవ్వను, బట్ వాళ్ళైతే చాలా బాగుంది. టీం అయితే వాళ్ళ ఫస్ట్ 11 చాలా బాగుంది. అండ్ బ్యాకప్స్ కూడా మంచి బ్యాకప్స్ ఉన్నాయని అనిపిస్తుంది. సో ఈ టీంతో వాళ్ళకి ఫస్ట్ కప్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? అది డిపెండ్ అవుతుంది వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు. రాహుల్ కెప్టెన్గా ఉంటాడా, లేకపోతే అక్షర్కి ఇస్తారా, ఎవరు కెప్టెన్ ఉంటారు, ఎలా ఫ్యాఫ్ డూప్లెసీ కూడా కెప్టెన్ చేయొచ్చు వాళ్ళు ఒకవేళ అనుకుంటే. సో కెప్టెన్ ఎలా ఉంటాడు, టీంని ఎలా లీడ్ చేస్తారు, టీంకి కొత్త మేనేజ్మెంట్ అంటే అక్కడ కొత్త కోచ్ హేమంగ్ బదాని ఉన్నాడు, కొత్త డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మన వైజాగ్ చెందిన వేణుగోపాలరావు ఉన్నాడు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ కొత్త టీం మొత్తం కొత్త టీమే ఉంది అక్కడ. వీళ్ళు ఎలా ఈ యాక్షన్లో ఎలా పర్ఫామ్ చేస్తారని చూడాలి. ఒక తెలుగు కుర్రాడు త్రిపురాన విజయన్ కూడా వాళ్ళు తీసుకున్నారు. ఢిల్లీ మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే దాని కో ఓనర్స్ జిఎంఆర్ వాళ్ళు కాబట్టి ప్రతిసారి మన తెలుగు ప్లేయర్స్ వాళ్ళు తీసుకోవడం అనేది చూస్తున్నాం. ఈసారి కూడా త్రిపురాన విజయ్ వెరీ గుడ్ ఆఫ్ స్పిన్నర్, బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. సో మంచి ఫ్యూచర్ ఉన్న ప్లేయర్. సో అతన్ని పాంటింగ్ కోచ్గా లేకపోవడం ఈసారి డీసీ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తారు సార్? పాంటింగ్ ఓకే మంచి కోచే, కానీ అతను కూడా టైటిల్ ఏం గెలిపించి పెట్టలేదు. చాలా సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎంత ఉన్నాడు, బట్ హీ కుడ్ నాట్ విన్ దమ్ ఎనీ బిగ్ ప్రైజెస్. సో కాబట్టి వాళ్ళు కూడా పాంటింగ్ వద్దనుకున్నారు. మన ఇండియన్ కోచెస్ కూడా రిజల్ట్స్ ఇస్తారు నాకు. హేమంగ్ బదాని అతని రికార్డ్ యాజ్ ఎ కోచ్ ఇన్ టీఎన్పిఎల్ ఈజ్ వెరీ వెరీ గుడ్. టీఎన్పిఎల్లో అతని టీం వరుసగా గెలవడం, అలా ఈవెన్ ఫారిన్ లీగ్స్లో కూడా కొన్ని టీమ్స్కి అతను కోచ్గా ఉన్నాడు. హీ హాస్ ప్రొడ్యూస్డ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో హేమంగ్ బదాని ప్లేయర్గా పెద్ద గొప్ప రికార్డు అతనికి లేకపోయి ఉండొచ్చు, కానీ యాజ్ కోచ్గా అతని రికార్డ్ చాలా బాగుంది. అందుకనే అతన్ని వాళ్ళు కోచ్గా సెలెక్ట్ చేయడం జరిగింది. లెటస్ సి ఇండియన్ కోచెస్ కనుక కప్ గెలిపిస్తే బాగుంటుంది. ఫారిన్ కోచెస్ మీద మనం డిపెండ్ కావాలి. సో ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో మోస్ట్లీ ఢిల్లీకి కెప్టెన్ కేఎల్ రాహుల్ అనుకోవచ్చు కదా సార్? మోస్ట్ లైక్లీ కేఎల్ రాహుల్ని కెప్టెన్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనం అనుకున్నట్టు ఛాయిసెస్ ఉన్నాయి. అక్షర్ పటేల్ మీ పేరు కూడా ముందు వినిపించింది. తర్వాత ఫ్యాఫ్ డూప్లెసీ కూడా ఉన్నాడు. అతను కూడా వాళ్ళ టీంని, వాళ్ళ దేశ జాతీయ జట్టుని, తర్వాత ఈవెన్ మొన్నటిదాకా ఆర్సీబీ కెప్టెన్గా ఉన్నాడు. సో ఆప్షన్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి. సో ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? ఇక కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ విషయంలో చాలా మందికి మంచి అభిప్రాయం లేకపోయి ఉండొచ్చు, బట్ అతను ఇండియా కెప్టెన్ చేశాడు, చాలా ఐపీఎల్ టీమ్స్ కెప్టెన్ చేశాడు. సో ఈజ్ ద మోస్ట్ లైక్లీ క్యాండిడేట్. గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుంటే ఆక్షన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓవరాల్గా ఆక్షన్ పూర్తయిన తర్వాత వాళ్ళ టీం ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఏం చెప్తారు? వాళ్ళు లాస్ట్ సీజన్లో చాలా పూర్ పర్ఫార్మెన్స్ చూసాం వాళ్ళ దగ్గర. టీం సరిగ్గా సెట్ కాలేదు. ఈసారి జాస్ బట్లర్ ఈజ్ ఎ వెరీ గుడ్ పిక్ ఫర్ దెమ్. దానికంటే కీపింగ్ అండ్ ఓపెనింగ్ స్లాట్ అతను ఫిల్ చేస్తాడు. రబాడా నుంచి ఒక మంచి పేసర్ని తీసుకున్నారు, సిరాజ్ని తీసుకున్నారు, వాషింగ్టన్ సుందర్. సో మంచి పిక్స్ వాళ్ళు తీసుకున్నారని చెప్పాలి. మానవ్ సుతార్ లాస్ట్ టైం కూడా వాళ్ళకి ఆడాడు, మంచి గుడ్ స్పిన్నర్ టు హ్యావ్. సాయి కిషోర్. సో టీం బాగుంది ఓవరాల్గా. దే హావ్ డన్ వెల్. ఓకే, పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే సార్ ఈ ఆక్షన్లో హ్యూజ్ పర్స్ ఉన్న టీం అది. దాదాపు 110 కోట్ల వరకు ఉండే వాళ్ళ దగ్గర. ఆక్షన్లో చాలా అగ్రెసివ్ కూడా వెళ్ళారు. శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక ప్లేయర్కి 26.75 కోట్లు పెట్టి కొన్నారు. వాళ్ళ ఆక్షన్ ఎలా ఉంది? ఒక మంచి టీం అయితే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందా అంటే ఏమంటారు?
మంచి టీమే వచ్చింది, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు వాళ్ళకి ఆల్రెడీ. శ్రేయస్ అయ్యర్తో పాటు వాళ్ళు చహల్ని, హర్షదీప్ సింగ్ని తీసుకున్నారు. సో ముగ్గురు ఇండియన్ టాప్ క్లాస్ ప్లేయర్స్ని వాళ్ళు తీసుకోవడం. ఫారిన్ ప్లేయర్స్ కూడా వాళ్ళకి స్టాయినస్ కానీ మ్యాక్స్వెల్ మంచి ఆల్రౌండర్స్ని వాళ్ళు తీసుకున్నారు. సో టీమ్ ఓవరాల్గా బాగుంది. ఇండియన్ ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ కూడా ప్రియాన్ షారియా ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన ఒక ఢిల్లీ ప్లేయర్ అతను తీసుకున్నారు. ముషీర్ ఖాన్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ కూడా బాగానే ఉంది. సో ఈసారి గతంలో చేసిన తప్పులు చేయరు. గతంలో వాళ్ళ దగ్గర మంచి అమౌంట్ ఉన్నా శామ్ కరణ్ లాంటి ప్లేయర్ మీద ఎక్కువ అమౌంట్లు పెట్టడం ఇలాంటివి చేశారు. అలా కాకుండా ఈసారి చాలా ప్రాక్టికల్గా వెళ్ళారు. చాలా రీసెర్చ్ చేసి వాళ్ళు టీంని పికప్ చేసినట్టుగా ఉంది. మంచి మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. రిషబ్ పంత్ కోసం వెయిట్ చేయకుండా శ్రేయస్ అయ్యర్పై అన్ని కోట్లు పెట్టడానికి కారణం ఏంటి సార్? ఐ థింక్ వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉన్నట్టున్నాయి. మనం యాక్చువల్గా రిషబ్ పంత్ అక్కడికి వెళ్తాడు, ఎందుకంటే వాళ్ళ కోచ్ రికీ పాండింగ్ రిషబ్ పంత్తో శ్రేయస్ అయ్యర్తో ఇద్దరితో వర్క్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్లో. బట్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఎ బెటర్ క్యాప్టెన్గా భావించినట్టుగా ఉన్నారు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఒకసారి ఢిల్లీని ఫైనల్కి తీసుకెళ్ళాడు, అలాగే లాస్ట్ సీజన్లో కేకేఆర్ని టైటిల్ కూడా గెలిపించి పెట్టాడు. సో దే వాంటెడ్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్గా ఉంటే, మంచి క్యాప్టెన్ ఉంటే టీం మీద దాని ఎఫెక్ట్ బాగుంటుంది. ఈజ్ బెటర్ క్యాప్టెన్ దెన్ రిషబ్ పంత్ అని వాళ్ళు భావించినట్టుగా ఉన్నారు. రిషబ్ పంత్ని 27 కోట్లు పెట్టి లక్నో తీసుకొని సార్, కేఎల్ రాహుల్ని వదిలిపెట్టుకొని లక్నో రిషబ్ పంత్ని తీసుకొని. సో లక్నో టీం ఎలా ఉంది సార్ ఆప్షన్ తర్వాత? లక్నో టీం కూడా బాగుంది యాక్చువల్గా. లక్నో టీం ఏంటంటే వాళ్ళ ఒరిజినల్గానే వాళ్ళ రిటెన్షన్స్ చాలా మంచి రిటెన్షన్స్. వాళ్ళకి మంచి అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. మొహసిన్ ఖాన్, ఆయుష్ బదాని, తర్వాత మయాంక్ యాదవ్ అంటే టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ బిష్నోయి. సో వాళ్ళ రిటెన్షన్స్ పూరన్ వాళ్ళ మెయిన్ ప్లేయర్. అయితే క్యాప్టెన్ మరి పూరన్ చేస్తారా లేకపోతే రిషబ్ పంత్ చేస్తారని చూడాలి. మిచెల్ మార్ష్ ఈజ్ ఏ గుడ్ పిక్. అతను కనుక ఫిట్గా ఉంటే మిచెల్ మార్ష్ అండ్ రిషబ్ పంత్ ఓపెన్ చేయొచ్చు బహుశా వాళ్ళకి. ఐ థింక్ దే హ్యావ్ డన్ వెల్ ఇన్ దిస్ ఆప్షన్. ఓకే, రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే సార్, వాళ్ళు ఆల్రెడీ ఫుల్ రిటెన్షన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆప్షన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓవరాల్గా టీం ఎంత స్ట్రాంగ్గా అనిపిస్తుంది సార్? రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ దగ్గర అమౌంట్ ఎక్కువగా లేక 41 crore అంతకంటే తక్కువ అమౌంట్ ఉంది. దానివల్ల ఆప్షన్లో వాళ్ళు అనుకున్న పిక్స్ తీసుకోగలిగారా అనేది నాకు డౌట్గానే అనిపించింది. ఈవెన్ వాళ్ళ పేస్ అటాక్లో కూడా తీక్షణ లాంటి ఫారిన్ ప్లేయర్స్నే తీసుకున్నారు. స్పిన్ అటాక్లో కూడా వాళ్ళు తీక్షణ లాంటి వాళ్ళని తీసుకున్నారు. సో వాళ్ళకి స్పిన్ అటాక్ గతంలో వాళ్ళ సక్సెస్కి మెయిన్ కారణం అశ్విన్ అండ్ చాహల్. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ స్థానంలో వాళ్ళు ఫారిన్ స్పిన్నర్స్ కోసం వెళ్ళడము కొంచెం ఇబ్బందికరం. అంటే వాళ్ళకి ఎక్కువగా ఇండియన్ కోర్ బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. కానీ పేస్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ని తీసుకున్నారు. జోఫ్రా ఆర్చర్ ఎంతవరకు ఫిట్గా ఉంటాడు అనేది కూడా చూడాలి. సో ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ దేర్ ఆక్షన్ పర్ఫార్మెన్స్ అని అనుకుంటున్నాను. డెఫినెట్గా వాళ్ళ దగ్గర అమౌంట్ తక్కువ ఉంది, వాళ్ళ దగ్గర మంచి మంచి ప్లేయర్స్ తీసుకునే అవకాశం తక్కువగా అనిపిస్తుంది. ఈ లాస్ట్ టైం ముంబైకి ఆడిన ఈ మపాకా లాస్ట్ టైం కూడా ముంబైకి ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయలేదు అతను. ఫజల్ ఫారూఖీ కూడా ఉన్నాడు సార్. ఫజల్ ఫారూఖీ ఈజ్ ఎ గుడ్ పిక్ యాక్చువల్లీ. ఎందుకంటే అతనికి ఎస్ఆర్హెచ్లో ప్రాపర్ ఆపర్చునిటీస్ రాలేదు, ఎందుకంటే వాళ్ళకున్న ఫారిన్ ప్లేయర్స్ ఇబ్బంది వల్ల. బట్ ఫారూఖీ హాస్ డన్ వెల్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా. కానీ వెరీ గుడ్ బౌలర్ అతను, యాక్చువల్లీ అండర్ రేటెడ్ బౌలర్. ఇందులో చాహల్ గురించి మాట్లాడుతున్నాను సార్. ఈ హసరంగా చాహల్ ప్లేస్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాడంటారా రాజస్థాన్లో? చూడాలి మరి. హసరంగా ఎంతవరకు ఒక్క సీజన్ ఐపీఎల్ ఆడినప్పుడు ఎక్కువ రన్స్ ఇచ్చేయడం చూసాం మనం. సో ఐపీఎల్లో అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో చేసిన బట్ ఈజ్ ఎ క్లాస్ యాక్ట్, ఖచ్చితంగా వరల్డ్ క్లాస్ బౌలర్. సో హసరంగా తీక్షణ ఇద్దరిని ఆడించుకునే అవకాశం ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఇండియన్ ప్లేయర్స్ మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి 4 ఇండియన్ బ్యాట్స్మెన్ ఉన్నారు వాళ్ళు. సో ఇద్దరు ఫారిన్ స్పిన్నర్స్ని ఆడించుకునే అవకాశం ఉంది. చూడాలి మరి వాళ్ళు ఏం చేస్తారు. వాళ్ళు రిటైన్ చేసుకున్న జైస్వాల్, శాంసన్, అలాగే ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్ వీళ్ళే వాళ్ళ బ్యాటింగ్లో మెయిన్ ప్లేయర్గా వెళ్ళారు సార్. ఆక్షన్లో కూడా పెద్ద స్టార్ ప్లేయర్లను కానీ నేమ్ ఉన్న ప్లేయర్ని కానీ పెద్దగా తీసుకోలేదు. సో ఆ స్ట్రాటజీని ఎలా చూడొచ్చు సార్? అదే వాళ్ళు కొంచెం ఈ 4 ప్లస్ హెడ్మైర్ వాళ్ళకి ఆల్రెడీ బ్యాటింగ్నే రిటైన్ చేస్తున్నారు. వాళ్ళు బౌలర్స్ జోలికి వెళ్ళలేదు. సందీప్ శర్మ ఉన్నాడు కానీ మొత్తం మీద ఓవరాల్గా వాళ్ళు బౌలింగ్ కాస్త వీక్గానే అనిపించింది. సో ఆ బౌలర్స్ని ఫిలప్ చేసుకోవడంలో వాళ్ళకి సరైన ఛాయిసెస్. బట్ జోఫ్రా ఆర్చర్ కానీ క్లిక్ అయితే, ఎందుకంటే వాళ్ళు టాప్ క్లాస్ బౌలర్, మంచి పేస్ ఉన్న బౌలర్, మంచి రికార్డు ఉంది అతనికి. ఐపీఎల్లో కూడా గతంలో పర్ఫామ్ చేశాడు జోఫ్రా ఆర్చర్. సో అతను కనుక ఫిట్గా ఉంటే మాత్రం వాళ్ళ బౌలింగ్లో మంచి ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే కొంచెం బౌలింగ్ విషయంలో అంత ఎక్సైటింగ్గా అనిపించట్లేదు అది టీం. ఓకే, కేకేఆర్ విషయానికి వస్తే సార్, శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోయిన తర్వాత ఒక బిగ్ ప్లేయర్ని అయితే వాళ్ళు కెప్టెన్సీ పొజిషన్ కోసం తీసుకోనంటే కనిపిస్తుంది. కాకపోతే వెంకటేష్ అయ్యర్, గతంలో ఆ టీంకి ఆడిన వెంకటేష్ అయ్యర్ ఆల్రౌండర్కి దాదాపు చాలా పెద్ద అమౌంట్ ఇచ్చారు. 23 కోట్ల వరకు ఇచ్చారు, 23 కోట్లు ప్లస్సే ఇచ్చారు. సో అంత అమౌంట్ తనకు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో కేకేఆర్ అతనిపైన అంత అమౌంట్ పెట్టడానికి కారణం ఏంటి?
కేకేఆర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఆఫ్టర్ ఆప్షన్? ఇంతకుముందు ఆక్షన్ ముందు అందరూ ప్రిడిక్షన్స్ ఇచ్చారు. ఎవ్వరు కూడా వెంకటేష్ అయ్యర్ ఇంత పెద్ద అమౌంట్కి వెళ్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయలేదు సార్. సో అతను సర్ప్రైజ్, ఎందుకంటే దే వాంటెడ్ హిమ్ బ్యాడ్లీ. దానికి 2 రీజన్స్ నాకు అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే లాస్ట్ 2 సీజన్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు ఒకటి. రెండోది క్యాప్టెన్ కూడా అతన్నే చేయాలని వాళ్ళు బహుశా భావిస్తున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే వేరే క్యాప్టెన్ క్యాండిడేట్ అక్కడ కనపట్లేదు టీంలో. సో క్యాప్టెన్సీ కోసం పంజాబ్ కూడా అతని కోసం చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి ఇండియన్ ప్లేయర్స్ చాలా తక్కువ షార్ట్ సప్లై ఉన్నారు. ఇండియన్లు బాగా ప్రూవెన్ పర్ఫార్మర్స్ తక్కువ ఉన్నారు, ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. అందుకని అతనికి అంత పెద్ద అమౌంట్ వచ్చింది. ఐ థింక్ ఈ యాక్షన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది ఓవరాల్గా. ఇంకా డికాక్ లాంటి ఒక కీపర్ బ్యాట్స్మెన్ ఓపెనర్ వాళ్ళకి దొరికాడు. నారాయణతో కలిసి ఓపెన్ చేస్తారు అతను. తర్వాత వాళ్ళకి బౌలింగ్లో కూడా వైభవ్ రారాన్ని మళ్ళీ తెచ్చుకున్నారు. మిగతా బౌలర్స్ కూడా బాగానే వాళ్ళు ఫిలప్ చేశారు. హెన్రిక్ నోకియా ఇస్ అ గుడ్ బౌలర్, మంచి పేస్ ఉంది. 150 కిలోమీటర్స్ వేగం వరకు వేయగల బౌలర్ అతను. లాస్ట్ సీజన్లో మిచెల్ స్టార్కి చాలా పెద్ద అమౌంట్ పెట్టారు సార్ మినీ ఆక్షన్లో. తను స్టార్టింగ్లో పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఎక్కడైతే ఆడాలో అక్కడ ప్లే ఆఫ్స్లో కానీ ఫైనల్స్లో కానీ చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో మళ్ళీ ఎందుకు స్టార్ కోసం కేకేఆర్ వెళ్ళలేదంటే సార్? మెయిన్ రీజన్ వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. నితీష్ రాణా కూడా వెళ్ళలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి. వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టినారు వెంకటేష్ అయ్యర్. సో వెంకటేష్ అయ్యర్కి వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ అమౌంట్లో అతనికి అంత అమౌంట్ పెట్టిన తర్వాత వాళ్ళు స్టార్క్ లాంటి బౌలర్స్ కోసం వెళ్ళే ప్రయత్నం చేయలేదు. సో వాళ్ళు మీడియం రేంజ్ ప్లేయర్స్ కోసం వెళ్ళి ఐ థింక్ స్టిల్ వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. వాళ్ళకి కావాల్సిన స్లాట్స్ ఫిలప్ చేసుకున్నారని నాకు అనిపించింది. రోమన్ పవల్ లాంటి ప్లేయర్స్ని తీసుకున్నారు. సో వీళ్ళందరూ బ్యాకప్గా కూడా బాగానే ఉన్నారు వాళ్ళకి. ఓకే, ఆప్షన్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అన్ని టీమ్స్ మీరు అనాలిసిస్ చేసిన తర్వాత మీకు ది బెస్ట్ అనిపించిన ఒక 3 టీమ్స్ చెప్పమంటే ఎవరు చెప్తారు సార్? 1, 2, 3 అది చెప్పాలంటే ఇంకా చాలా డీప్ అనాలిసిస్ చేయాలి పాషా. ఎందుకంటే వీళ్ళందరినీ వాళ్ళ బలాబలాన్ని ఇప్పుడు కొత్తగా ఆక్షన్ నిన్ననే కంప్లీట్ అయింది. కొత్త వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళదో చూసి ఎవరు వాళ్ళ 11ని మనం వాళ్ళ ప్రాబబుల్ 11ని ప్రాపర్గా మనం చెక్ చేసి చూసుకుని దానికి బ్యాకప్స్ ఉన్నాయా లేదా చూసుకుని అవన్నీ చూసుకుంటే మనకి ఆ ర్యాంకింగ్ ఇవ్వడానికి వీలుంటుంది. మనం ఎంత ర్యాంకింగ్ ఇచ్చినా పేపర్ మీద ఉండే టీం ఒకటి, పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది. కోచ్ ఎలా ఉన్నాడు, కెప్టెన్ ఎలా ఉన్నాడు, అవన్నీ కూడా మ్యాటర్, పరిస్థితులు ఎలా కలిసి వస్తున్నాయి, పిచెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఎలాంటి పిచ్ చేసుకున్నారు, వాళ్ళకి అనుకూలమైన పిచ్చెస్. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని టీమ్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళ టీంకి తగిన పిచ్ కూడా చేసుకోవడం చేతకాని టీమ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్. కాబట్టి మనం ఈ ర్యాంకింగ్ అనేది ఇప్పుడైతే చెప్పే పరిస్థితి లేదు. ఓకే, యాక్షన్ 2 రోజులు కూడా మీరు లైవ్ చూసినట్టున్నారు సార్. సో ఎవరు చాలా తెలివిగా ఆప్షన్ చేశారంటే ఎవరి పేరు చెప్తారు? ఏ టీం బాగా చాలా తెలివిగా చేస్తారు? యాజ్ ఆల్వేస్ చెన్నై బిగ్ నేమ్స్ కోసం వెళ్ళరు. ఒకటి అనిపించింది అంటే నూర్ అహ్మద్కి 10 కోట్లు పెట్టారనేది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అశ్విన్కి 9 కోట్లు. మిగతా అన్ని కూడా తక్కువ అమౌంట్కి దే గాట్ వెరీ గుడ్ ప్లేయర్స్, మంచి ప్లేయర్స్ని, ముఖ్యంగా పాత ప్లేయర్స్ మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. అలాగే ఇండియన్ ప్లేయర్స్లో ఎవరైతే అంత గొప్పగా పర్ఫామ్ చేయకపోయినా వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ మళ్ళీ రాబట్టుకోగలమన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. అది గతంలో చరిత్ర కూడా అదే చెప్తుంది. బాగా పర్ఫామ్ చేయని ప్లేయర్స్ నుంచి కూడా పర్ఫార్మెన్స్ రాబట్టే పరిస్థితి చెన్నై. సో చెన్నై చాలా స్మార్ట్ బయింగ్ చేసిందని నాకు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం ఇచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.